వైసీపీ నుంచి పేరుని కిట్టు గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? కుర్రోడు కాబట్టి అడిగి వెళ్తేనే బాగుంటుంది. ఎవరు? కిట్టు గారు. కిట్టు గారు ఎందుకని? ఎందుకంటే జగన్ పెట్టిన అభివృద్ధి కారణం. జగన్ చేస్తున్న అభివృద్ధే గెలిపిస్తాయండి. 14 సంవత్సరాలు చేశారు చంద్రబాబు. ఏం చేశారు? రాష్ట్రానికి ఏం చేయలేదుగా. అవును, చీకట్లో ఉంచేశాడు ఆయన. పేర్ని నాని గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఆయన గురించి వదిలేయండి. పేరుకి అంటే ఎంపీ గారు చేశారు. ఇవాళ పోటీ వచ్చింది మందర పోటీ వచ్చింది. 30 ఏళ్ళ చరిత్ర అది. మందర పోటీ వచ్చింది, యూనివర్సిటీ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది. అభివృద్ధి చాలనా? చెప్పండి. పేర్ని కిట్టు గారు ప్రజలతో ఎలా ఉంటున్నారు? బాగున్నారు. కుర్రోడు కదండి. మీలాంటి కుర్రోళ్ళు యువతలు దేశానికి రాసిచ్చేది. మాలా 80 ఏళ్ళు వచ్చినా మాకు ఎందుకు రాజకీయాలు? ఇంకా నాకు 58 వచ్చినాయి. ఇంకా ముసలోళ్ళు తెచ్చేదాకా రాజకీయాలు పడింది యూతే తీసేది. మీలాంటి యూతే తీసుకెళ్తుంది ముందుకు. ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఎలా ఉండిపోతుంది? అభివృద్ధి అవుతుంది. మన రాష్ట్రం ఇలా అన్యాయంగా విభజించినప్పుడు మనకేమీ లేదు, ఖాళీ ఇస్త్రాకు. ఒకసారి పోయింది. కరోనా 2 సంవత్సరాలు వచ్చినప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం చేసినట్టు విధంగా చేసే జగనం ఆలోచించండి. మీరు చదువుకున్నారు, మీరు చదువుకోవాలా? నా చుట్టం కాదు, ఇది మాకు చుట్టం కాదు. రోడ్డు మీద బతకాలి, రోడ్డు మీద బతికోవడం. కరోనా టైంలో కన్న తల్లి తండ్రి వెళ్ళా, కట్టుకునే పిల్లలు వెళ్ళా, కడుపుని పట్టిన పిల్లలు అలాంటప్పుడు వారంటీలుగా ఎలా సేవ చేశారు. అన్ని రాష్ట్రాలకు చూసుకోండి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కరోనా టైంలో అభివృద్ధిగా ఉంది. ఇవాళ పరిశ్రమలు వస్తాయి, అన్నీ చేస్తారు. అన్నీ అభివృద్ధి ముందు పథకంలో ఉంది. జగన్ అనేవాడే నడిస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. సామాన్య మానవుడు బతుకుతాడు. చంద్రబాబు నాయుడు గెలిచానికి ఒక వర్గం తప్పితే 2వ వర్గం బతకదు. కరోనా టైంలో పేర్ని కిట్టు గారు ఎలా తిరిగారు? పేరుని కిట్టు గారు తిరిగారు, పేరు నాని గారు తిరిగారు, ప్రతి ఇంటికి తిరిగారు. ప్రతి రోజు ప్రతి వార్డులో కూడా ఏంటని తెలుసుకున్నారు ఆయన. ఏ నాయకుడు తెలుసుకోవాలా? బాగా తిరిగారు. మరి పేరుని నాని గారిని ఆదరించిందిగానే కిట్టు గారిని ఆదరిస్తారా ప్రజలు? ఆదరిస్తారు. ఆయన గురించి కాదు, జగన్. పేరుని కిట్టు గురించి కాదండి, పేరుని నాని గురించి కాదు, జగన్. ఎవరైతే మనకెందుకు ముఖ్యం బాగా చేసేవాడు కావాలి. ఇవాళ జరగాలంటే పేదవాడు బతకాలని, సామాన్య వాడు బతకాలంటే ఇలా అమ్మఒడి పెట్టాడు. మరి బాగా మాకు తెచ్చినాక ఎప్పుడు పెట్టాల. మా పిల్లలు కూడా చదువుకున్నారు. అలాంటి ఉంటే మీలాంటి వాడికి ఇంగ్లీష్ చదువుకుంటున్నారు. ఇవాళ ఆ ఉద్యోగం ఉంటే మా పిల్లలు కూడా చదివించేవాడు. మాకు లేక దొరక్క చదివితల. ఇవాళ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు కదా, మీరు ఆలోచించండి. మరి ప్రతిపక్షాలు ఈ పథకాలు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు అంటున్నారు. అప్పులు చేసి ఏమంటే మనకు జరగదు, మన ఇంట్లో జరగదు. వాస్తవం. నాకు ఇలా వ్యాపారంలో జరగదు. నీలాంటి వాడి దగ్గర 100 రూపాయలు తీసుకెళ్ళా, అది తప్పు కాదు కదా. ఏ కష్టాల్లో అయినా అప్పులు చేసినా రాష్ట్రాలకు అప్పు చేసి జోబులు వేసుకోలేదు. ఈయన నీళ్ళకి నాకు పెట్టాడు, జనాలకి తీరుతాం. అప్పులు లేకుండా రాష్ట్రం ఏది ఉండదు. కేంద్ర గవర్నమెంట్ కూడా అప్పులు ఉండదు. ఆ సంగతి మోడీ గారికి కూడా తెలుసు. నిన్న కాక మొన్న చెప్పాను, తెలంగాణలో కాంగ్రెస్తో జతకట్టాడు ఈయన. ఇవాళ మోడీని బూతులు తిట్టాడు. ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాలని చూస్తున్నాయి మోడీ అలా పరిపాలిస్తున్నాడని. ఇవాళ మరి మోడీని తిట్టి అంత ఘోరంగా తిట్టి మళ్ళీ మోడీ ఇంకా వాళ్ళకి సిగ్గు లేదా, లేకపోతే ఈయనకి సిగ్గు లేదా? ఈయన గట్టా లేదు, చంద్రబాబు అనేవాడికి లేదు. ఆయన పదవి కావాలి, వాళ్ళ వర్గం కావాలి. పదవి కోసం ఏమైనా చేస్తాడు. ఎంత నీచంగా ఓడిగడతాడు ఆయన. తన తండ్రిని తోడ పుట్టిన రామూర్తి నాయుడినే పక్కన పెడిచాడు నాని చంద్రబాబు. తోడ పుట్టిన రామూర్తి నాయుడిని కన్న తల్లినే చూడలాడు. పించి బయట తోలేసిన మామనే అలాగ చేరి పెళ్ళంతా వచ్చాడు. ఇదే పోహందేశ్వరిని తొడగొట్టాడు ఆయన ఇంటి ముందుకెళ్ళి, తొడమే కూర్చోమని. ఎంత తప్పది. ఆయన చంద్రబాబు గారు పదవి కావాలి. నిన్ను అడ్డం పెట్టుకుంటాడు, చవాని గారిని అడ్డం పెట్టుకుంటాడు, అది ఇంకోటి అడ్డం పెట్టుకుంటాడు, ఇంకోటి అడ్డం పెట్టుకుంటాడు. గెలిచిన తర్వాత నీ మొహం చూడ్డు, నా మొహం చూడ్డు. నాకు 58 ఏళ్ళు. ఆయన ఉన్న రాజకీయ చరిత్ర చెప్పినాక రాజకీయం కోసం అంత నీచానికి దిగుతాడు. పదవి కావాలి. మోడీ ఇవాళ మీకు చెప్పాను, చదువుకున్నారు, నేను చదువుకోవాలా. ప్రపంచ దేశాలు ఇండియాకి చూస్తున్నాయి ఇవాళ. అలాంటి మోడీని పచ్చిపుచ్చి తీశాడు. ఏమంటే ఫ్యామిలీ కూడా మనకి ఎందుకంటే అది సంసారం లేదు, అంత నీచిగా మాట్లాడాడు. తప్పు కదా. మనం పరిపాలిస్తున్నాడా లేదా, కుర్రోడు నువ్వు ఉన్నావు బాగా చేస్తున్నాడా లేదా చూసుకోవాలి. నీ కొట్టుగా పెడతా, కుర్రోడు శుభ్రంగా ఉండాలని అనుకో, అంతే చూసుకోవాలి. కానీ నీ ఫ్యామిలీ విషయం అనవసరం కదా.
కాదు బాబాయ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు. ఏం చేశాడు? 40 ఏళ్ళ అనుభవం ఉండి కూడా ఎందుకని ఒంటరి పోటీ చేయలేక పొత్తులతో వస్తున్నాడు? భయం. ఫస్ట్ చిన్న తెలుగుదేశం పుట్టిన కానీ పొత్తు లేదు, పొత్తు లేని చేయడు. జగన్ ఆ రోజు ఒంటరిగా పోటీ చేశాడు. చిరంజీవి గారిని కూతురింటో 70 కోట్లు ఉన్నాయని పట్టించింది చంద్రబాబే. అంత దుర్మార్గుడు. అటు కాంగ్రెస్తో మద్దతు ఇచ్చాడు, అటు కర్ణాటక వెళ్ళి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాడు, బీజేపీకి ఇప్పుడు పొత్తు అన్నాడు. ఇచ్చిన గారికి కూడా రామేశ్వరం మీద ఏ ముఖ్యమంత్రి అని రాయండి, మన నీ ఇంటికి నేను వచ్చాను ఎంత పరాడు వచ్చిన గుమ్మలో పలకిస్తాం, అవునా? అమిత్ షా మీద రాళ్ళు ఇచ్చాడు. అలిపేటలో కుడి చేతికి దెబ్బ తగ్గులు జడం చేతి కట్టుకున్నాడు రామాడి. అందరూ ఇది ఆడుకుంటా ఉంటాడు ఆయన. మరి ఇప్పుడు అని చెప్పేసి పథకాలు మేనిఫెస్టో పూర్తి ఒకటి చేయగాడు చేశాక అవును. ఆకలేసి వాడికి అన్నం పెట్టాలి, ఆకలేని వాడికి పెడితే ఏం చేస్తాం? కొన్ని తప్పులు పేరు నాని గారు అదే చేశారు. ఆకలేసింది వెళ్ళావు ఇంకో కొంచెం అన్నం పెడితే చెప్పుకుంటావు పలానా అన్నం పెట్టాను. నాని కూడా ఆకలి లేని వాడికి పెడితే కక్కుని మనం కడుక్కోవాలి కదా. రాజకీయం తీసేయండి మనకు వాదం చెప్తున్నాను. అలాంటి వాడికి పథకాలు పెడితే మళ్ళీ గెలిచిందా పెట్టాడుగా. 2014లో అది ఒక్కసారి మీరు ఆలోచించండి. చదువుకోలేదు, పేపర్లు ఉంటే ఎన్ని పథకాలు పెట్టాడు? ఒకటే నెరవేర్చాడా? డ్వాక్రాలకు పెట్టాడు, నెరవేర్చాడా? లేదుగా. రైతులు పెట్టాడు, రాదుగా. ఆడి ముందు రేవు దాటితే తెప్పదగ్గలేనట్టుగా ఈ అవసరం తీరేదాకే ఉంటాడు. తర్వాత చంద్రబాబు గారు అతని మొహం చూడు. మరి బాబ్ షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని గ్యారంటీ అవన్నీ చేస్తేనే కదండి జరుగుతాను. నేను ఆకాశానికి పైకి కూర్చునేస్తాను, నేను కరెంట్ తీగ పట్టుకుంటా అంట. పట్టుకుంటావా చెప్తా. మరి పేదవాళ్ళని ధనికులు కూడా చేస్తా. ఏంటి చేసేది ధనిక? నిన్న కాక మొన్న ఏమండి, నిన్న కాక ఆగండి గురుగారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన ఎవరో గొర్రెలు కాసుకున్నాడు అన్నాడు. యాదవులకి తప్పేముంది, కులానికి విమర్శిస్తే దళితులతో పుట్టాలా అన్నాడు వీడు. ఎవరైనా కోరుకుంటారని ఒక నీతి గల ఆఫీసర్ని ఒక్కసారి మీరు చదువుకున్నారు. నేను అన్న తప్పు మాట్లాడితే క్షమించండి. నేను దగ్గర ఉన్నవాడిని, నా దగ్గర పనిచేస్తున్నారు. మీరు అప్పు చేసినప్పుడు ఎదిరించినప్పుడు మిమ్మల్ని అభినందించాలి. అదే చింతమనేని గాడు ఒక ఎంఆర్ఓ అని వనిజాడ్సి అని నీచంగా మాట్లాడినప్పుడు ఆమెని ఒక ఆఫీసర్గా దొంగతనం చేస్తే పట్టుకుంటే ఆమెను అభినందించకపోయి ఆమెను తిట్టాడు. అవి నీదంటారా చెప్పండి? ఒక ఉద్యోగం చేసి ఆమెని నీతిగా ఎమ్మెల్యేని కూడా ఎదిరించి పట్టుకుందామి ఇసుక, నువ్వు అభినందించాలి. ఆడేమో నాకు 11 కేసులు ఉన్నాయి, నేను అసభ్యంగా మాట్లాడాడు ఆడదాన్ని. ఆడు పరమ దొంగ. చంద్రబాబు అనేవాడు రాష్ట్రంలో ఉంచరు. ఆడు పదవి కోసం ఏదైనా చేస్తాడు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడమే నా లక్ష్యం అంటాడు. ఆడి బూడిది పెచ్చమున్నా కొడుకు ఆడు. తెలుసుకుంటే ఆడికి పెచ్చమున్నా కొడుకు. ఆడికి తెలుసుకుంటా ఫస్ట్ నుంచి జగన్ ప్యాకేజ్ తీసుకున్నాడు. అలా నీ కుమ్ము కాస్తున్నామని చిన్నపిల్లలకు అందుకే ఓడిపోయాడు. నీకేసిన ఒకటే పవన్ చంద్రబాబు వేసిన ఒకటేనే కాపువర్గం వేయలే, అయినా తెలుసుకుంటా. మరి ఇప్పుడు పిఠాపురంలో కాపులు ఎక్కువ ఉన్నారు, 90,000 మంది. నేను అక్కడి నుంచి పోటీ చేస్తున్నాను. 90,000 మంది ఉన్నారు. వంగ గీతగా వేస్తారేమోనే అన్నాడు. రికార్డ్ డాన్సులు పెడుతున్నాడు. గెలుస్తారా ఆయన? దిశలు మొత్తం మార్చేస్తాను. ఆయన మార్చింది ఎప్పుడు? దిశ మార్చాడు. నిన్న కాక మొన్న ఈ వైసీపీ నా కొడకల్లారని తెచ్చాడు. ఒక ప్రదవులో ఉన్నవాడు నా కొడకల్లారా చెప్పు తీసుకొడతాం, వైసీపీ నా కొడకల్లారా. ఇలా వైసీపీ దిక్కయింది ఆయనకి. అందరు చూడండి, వైసీపీ ఎంపీగా దిక్కయింది. మరి అది ఆలోచించండి, ఎంత నీతివంతుడు. నిన్న కాక మొన్న శ్రీకాకుళం జిల్లాలో పక్కనే పవన్ కళ్యాణ్ పైసా కూడా పనికిరాడు ఎదవ అన్నాడు. మరి ఏంటిది ఆడికి ఎంత నీతిమంతుడు ఒకసారి ఆలోచించండి. ఆయన ఆడి ఫ్యామిలీ 10 పిల్లలు, అది తప్పు. అది ఎవరికి ఆడి ఇష్టం చేసుకున్నాడు, తప్పులేదు. ఆడి ఓపిక ఆడిది. నువ్వు పక్కన ఉండగానే పైసా పనికిరాడు అన్నాడంటే ఇది ఎంత నీచమైన కూడా చూడండి. మరి ఎందుకని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోకుండా ఆయనంతో పోతున్నాడు? అంటే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఉన్నాడు, శకిని చేరాడు పక్కన. ఆడు అనుకున్నాడు మా మేనమామే కదా, మా భాగవతం చూస్తాడు, మా మంచి కోరుతున్నాడు అనుకున్నాడు. కౌరవ వంశాన్ని నాశనం చేస్తాకే పక్కన చేరాడు. అలాగే కాపుల్ని ఈయన అడ్డం పెట్టి కాపుల్ని కొట్టాలని అడ్డం పెట్టుకున్నాడు. 14 ఏళ్లలో కాపులకి ఏవోలా. కాపులు అంటే చంద్రబాబు పడదు. ఇంకా ముసుగులు తెలుసుకుంటా కొంతమంది కాపులు. మహాభారతంలో దుర్యోధనుడు అనుకుంటాడు శకిని మా పక్క మంచిగా కోరుతున్నాడులే అని. కౌరవ వంశాన్ని నాశనం చేస్తాకి చేరాడని అనుకుంటా. అది శ్రీకృష్ణ పరమాత్మ ఒకటే తెలుసు. ఆయన జనాలను నమ్ముకున్నాడు, భగవంతుని నమ్ముకున్నాడు.
జనంకి 100కి నాలాంటి వాడికి మేలు చేయవచ్చు 98 మంది చేశాడు. మన తల్లిదండ్రులు ఇద్దరు నలుగురు కొడుకుంటే ఒక తండ్రికి ఒక కుటుంబంలో నలుగురికి న్యాయం చేయలేము. జగన్మోహన్ రెడ్డి నలుగురు చేసే ముగ్గురికి, ఒక కుటుంబంలో నలుగురు పిల్లలు కడితే తండ్రి నలుగురు న్యాయం చేయలేడు, ఎవరికో అన్యాయం జరిగిందంటాడు. అలాంటి 98 మంది చేశాడు. మరి కులం ఎక్కడుంది? టిప్పర్ నడుపుకుంటే మనిషి కాదా? చదువుకుని టిప్పర్ నడుపుకోకూడదా? రేకుల చెట్టు ఉందా అని ఎమ్మెల్యే నుంచో పెట్టాడు అనుకుంటాం. జనం డబ్బుల గురించి కాదుగా, 1000 కోట్లు ఖర్చు పెట్టి ఎంఎన్ఆర్ తీసుకొచ్చి నుంచో పెడుతున్నావు పోటీకి. కులం ఎందుకు నీకు? ఆ కానుగొండ నాయసాల దగ్గరికి వెళ్ళాడు, గొడ్లు కాసుకున్నాడు అన్నాడు, వాళ్ళ దగ్గరికి మాది వాళ్ళని తిట్టాడు. ఇంకో దగ్గరికి మీ కులం ఉందనుకోండి, మీ కులం గారు తిడతాడు. అక్కడ మమ్మల్ని తిడతాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆడంతా కన్నింగమేనండి, కులాహంకారం. కులాహంకారం. పూర్వం చరిత్రలో పైన అమ్మవారు కింద కమ్మవారే బతకాలన్నారు. పైన అమ్మవారు ఉన్నారు, కింద కమ్మవారు ఉన్నారు, అంటే 2 కులం ఉండకూడదా? అది కూడా తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ పెత్తనా కొడుకుడు, పరమ ఎదవీడు, కాపుల్ని బానిస బతుకుతున్నాడు. కాపుని పాలేర్లకు చేస్తున్నాడు. అది మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పేరుని కిట్టు గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? మచిలీపట్నం నుంచి కిట్టుబాబు గారు పోటీ చేస్తున్నారు. చాలా కిట్టుబాబు గారిని గెలిపిస్తే బాగుంటుంది. కొల్లు రవీంద్ర గారు గత 2014లో పోటీ చేశారు, గెలిచారు ఆయన. కానీ ఏ గ్రామానికి ఆ ఎలక్షన్ ముందు మొత్తం తప్పనిచ్చి ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఆ గ్రామాల్లో వచ్చి చూసింది లేదు. కిట్టుబాబు గారు అలా కాకుండా వాళ్ళ నాన్నగారు ఉండగానే వాళ్ళ తాతయ్య గారు పేరుని కృష్ణమూర్తి గారు ఉన్న కాలం నుంచి ఎంతో పేదవాళ్ళకి సేవ చేయడమే తప్పనిచ్చి వాళ్ళు ఓకే రావాల కిట్టుబాబు గారు ఈసారి కూడా కిట్టుబాబు గారిని గెలిపించుకుని అత్యంత మెజారిటీ ఇస్తామని కోరుతున్నాం. ఎందుకని కిట్టుబాబు గారిని గెలిపించుకుంటాం అంటున్నారు కంఠాపదంతో? కిట్టుబాబు గారు అంటే వాళ్ళ నాన్నగారి కాలం నుంచి వాళ్ళు పేదల పట్టినే తిరుగుతూ ఉంటారు. ఒక ఆపద వచ్చిందనుకో, ఎవరికన్నా ఏదైనా వైద్యం కావాలి, వైద్యం జరగట్లా, వాళ్ళే దగ్గరుండి ఆ పేరుని వెంకటరామయ్య గారి నాన్నగారి గతంలో ఆయనే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ సహచరులు ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించి దగ్గరుండి చూపించి మరీ పంపించేవాళ్ళు. అదే అందువలన ఆ కుటుంబమే మళ్ళా ఎమ్మెల్యేగా వస్తే పేద ప్రజలు అందరూ చాలా మంచిగా ఉంటారు, చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మచిలీపట్నం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అంటే ఏం చెప్తారు మీరు? ఎలాంటి అభివృద్ధి అంటే ఇప్పుడు మచిలీపట్నానికి పోర్టు వచ్చింది. గత ఎన్నో ఏళ్ళ నుంచి మచిలీపట్నం పోర్టు రాదు చేయలేరు, కుదరదు, ఇది సాల్ట్ ఏరియా దిగిపోతుంది అని చెప్పి అన్నారు. అయినా సరే జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోర్టు ఎందుకు కట్టలేము, ఎందుకు రాదు అని చెప్పి పోర్టు తీసుకొచ్చారు. అలాగే గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజీ కోసం అర్జీలు పెట్టారని చెప్పి వాళ్ళు చెప్పుకున్నా సరే నాని గారు అప్పట్లో అడిగితే, ఇది 2009లో అడిగితే మెడికల్ కాలేజీ మీకు రాదు, 550 కోట్లు కావాలి, దానికి అంత బడ్జెట్ లేదు అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు 2019లో జగన్ గారు గెలిచిన తర్వాత నాని గారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చేసినప్పుడు 560 కోట్లు ఎట్టి 60 ఎకరాల్లో మచిలీపట్నానికి మెడికల్ కాలేజీ తీసుకురావడం, అది ఈ చుట్టుపక్కల పేద ప్రజలకి ఎంతో గర్వకారం. అది అభివృద్ధే కదా. రోడ్లు అలాగే ఇదివరకు టీడీపీ ప్రభుత్వంలో మనిషికి 3 సెంటు స్థలం ఇస్తామన్నారు. 3 సెంటు కాదు కదా, సెంటు స్థలం కూడా ఇచ్చింది లేదు. అలాగే రైతు భరోసా, రైతులకి రుణమాఫీ చేస్తామన్నారు, రుణమాఫీ చేయలేదు. ఇప్పుడు ఆ రైతు రుణమాఫీ చేశారు, డ్వాక్రా రుణమాఫీ చేశారు, రైతులకు రైతు భరోసా ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటున్నారు. అలా అనేక రకమైన పేద ప్రజలకి ఎంతో తోడుగా అండగా ఉంటున్నారు. అందువలన మళ్ళీ పేరుని కుటుంబాన్ని మా బ్రహ్మరథం పడతాకి మచిలీపట్నం ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కరోనా కష్టకాలంలో 2020 మార్చి 22 తారీఖున కరోనా వచ్చింది. అప్పటి నుంచి చూసుకుని 2 సంవత్సరాల పాటు పేరుని కిట్టు గారు ఇంట్లో కూర్చోకుండా ఆయనకి 3 సార్లు తిరుగుతూ ఉండగా 3 సార్లు కరోనా వచ్చింది. కరోనా సైతం కూడా లెక్క చేయకుండా పేద ప్రజల కోసమే ఆయన తిరిగి ఎన్నో వాళ్ళకి ఏం కావాలి, ఏంటి ఇంట్లో ఉంటున్నారు, కరోనా వచ్చి వాళ్ళ మెడిసిన్ కావాలా, బియ్యం కావాలా, పప్పు ఉప్పులు కావాలా, ఏం కావాలని చూసుకుని దగ్గరుండి, అలాగే పేరుని వెంకటరామయ్య నాని గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఆయన స్వయంగా ట్రాక్టర్ తోలి అది ఏంటిది రోడ్లమ్మట కొడతారు కదా, అది కొట్టించి ఎవరికి ఏది కావాలంటే అది సపోర్ట్గా ఉండి చాలా బాగా చూసుకున్నారు. ఆ టైంలో ఈ కొల్లు రవీంద్ర అనే ఆయన
అసలు ఇక్కడ లేరు, హైదరాబాద్ వెళ్ళిపోయారు. మరి ఆ టైంలో ఆయన ఇక్కడ ఉండి చూసుకోవాలిగా. ఈ టైంలో వచ్చి ఓట్లు కావాలి మాకు ఓట్లు అయిందని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. అందుకే ఆయనకన్నా కొల్లు రవీంద్ర గారి కన్నా పేర్ని నాని గారి కుటుంబం, పేర్ని కృష్ణమూర్తి గారు, కిట్టుబాబుకి మేము కావాలని కోరుకుంటున్నాం. మచిలీపట్నానికి పేరుని కృష్ణునే ఎందుకు కావాలి? మచిలీపట్నానికి అదేనండి, ఇప్పుడు ఇవన్నీ సంక్షేమ ఆయన ఉత్సాహవంతుడు యువకుడు. ప్రతిదీ ఏదున్నా ముందు నేనున్నాను అని చెప్పి ముందు భరోసా ఇచ్చి మా భుజం తట్టి ఎదరకు వచ్చి మమ్మల్ని నడిపిస్తాడు. అందుకని పేరుని కిట్టు గారు కావాలని మేము అనుకుంటున్నాం. మరి 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? చాలా బాగుందండి. గత ప్రభుత్వం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బాగుంది. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి పేదవాడికి మంచి జరుగుతుంది సంక్షేమ పథకాల వల్ల. ఇంకా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు పెన్షన్దారులు పెన్షన్ ఇవ్వడం, పొద్దున్నే 4 గంటలు లేపి ఇవ్వడం, అది చాలా బాగుంది. అలాగే ఆయన పెట్టిన పథకాల్లో అమ్మఒడి కానీ, రైతులకి రైతు భరోసా కానీ, 18,500 చేయూత కానీ, ప్రతి పథకం అనేక పథకాలు చాలా బాగున్నాయి. పేదవాడికి ఇది గత ప్రభుత్వంలో విద్య అంటే కష్టంగా ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య చక్కగా ప్రతి పేదవాడు చదువుకోగలుగుతున్నాడు. నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చాలా బాగుంటుంది. ఇదే ప్రభుత్వం ఇవే పథకాలు కొనసాగిస్తామని అంటున్నారు. మళ్ళీ మేము కూడా మామూలుగా ఇంటింటికి తిరుగుతుంటే బ్రహ్మరథం పడుతున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం, మచిలీపట్నం నుంచి వైసీపీ నుంచి పేరుని కిట్టు గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? పేరుని కిట్టు గారు గెలిస్తే మచిలీపట్నం ఇంకా అభివృద్ధి చెందుతుందండి. గత 5 సంవత్సరాలు బట్టి పేరుని కిట్టు అతను చిన్న వయసు అయినా కూడా కరోనాలో 2 సంవత్సరాలు దేనికి దడవకుండా హాస్పిటల్లో ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళి పలకరించి నేనున్నాను, మీకేం భయం లేదు అని ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం చెప్పి ముందుకెళ్తున్నారు. అలాగే ఇక ఈ నియోజకవర్గం మొత్తం ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది అనేది పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తి పేరుని కిట్టు గారండి. ఈ కరోనా టైంలో కొల్లు రవీంద్ర అనే అతను ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. ఈరోజు వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని వాగ్దానాలను చేయటం తప్పితే ఈ 2 కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైనా మనం ఆదుకుంటే ఆ వ్యక్తి మీద మనకి ప్రేమ పెరుగుతుంది. అంతేగాని ఎలక్షన్ వచ్చినప్పుడు, ఓట్లు వచ్చినప్పుడు నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఓటర్లు చాలా తెలియగలవారండి. వాళ్ళ మనకి ఎవరు సాయం చేస్తున్నారు, మనకి ఎవరి వల్ల లబ్ధి పొందుతుంది ఆల్రెడీ ఒక డిసిషన్ వచ్చేసారండి ప్రజలు. పూర్తిగా కిట్టు గారికి భారీ మెజార్టీతో మచిలీపట్నంలో కిట్టుబాబు గారు గెలుస్తారండి. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని? భారీ మెజార్టీతో ఎందుకు అని ఇంత గట్టిగా మేము చెప్పగలుగుతున్నాము అంటే చాలామంది ఎమ్మెల్యేలని మా బందరు ప్రజలు చూశారండి. కానీ చిన్న వయసులో కూడా ప్రతి సమస్య మీద అవగాహన చెప్పనుగానే సంబంధిత అధికారితో ఫోన్ చేసి ఆ సమస్యకి పరిష్కారం ఎతకడం, ఆ సమస్య పరిష్కారం కాకపోయిన పక్షంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ పరిష్కారం చేయటం, కుర్రోడి దగ్గర మనకి ప్రజలకి సేవ చేయాలి అనే బాగా లక్ష్యం అనేది ఉంది. అందుకని భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పగలను. మీ సమస్యలు ఏదైనా ఉంటే మీ సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? సమస్యలు ఏది చెప్పినా కూడా కిట్టుబాబు గారి దగ్గరికి వెంటనే సంబంధిత అధికారితో మాట్లాడతారు. ముందు అధికారితో మాట్లాడి దానికి నిధులు ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేదంటే స్థానికంగా మనం ఇక్కడ ఏం చేయగలమా అనేది చేసి వెంటనే చేయగలిగింది అయితే వెంటనే ఆ రోజు లేదంటే మరుసటి రోజు చేపిస్తారు. నిధుల ప్రాబ్లం ఏదన్నా ఉంటే కనుక ఒక 10 రోజులు 20 రోజులు టైం స్పెండ్ చేసి ఆ సంబంధిత అధికారులతో ఈ నిధులు దీని నుంచి మనం తీసుకొచ్చాము, ఈ ప్రాబ్లాన్ని మనం ఇలా సాల్వ్ చేద్దాము అని ప్రతి సమస్యని సాల్వ్ చేశారు సార్ ఇప్పటి వరకు. పేరుని నాని గారిని ఆదరించినట్టుగా పేరుని కిట్టు గారిని ప్రజలు ఆదరిస్తారంటారా? తప్పకుండా ఆదరిస్తారండి. ఎందుకంటే పేరుని నాని గారు ఎంతైతే సేవ చేశారో అంతకన్నా ఎక్కువ సేవ చేయాలనే ఆలోచన, బందరు ప్రజలకి సేవ చేయాలి, ఏదోటి చేయాలి అనే ఆలోచన కిట్టు గారికి ఉంది. అందుకని తప్పకుండా ఆదరిస్తారండి. మచిలీపట్నానికి కిట్టు గారు ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? మచిలీపట్నానికి కిట్టు గారే ఎందుకు కావాలి అంటే ఈ పనులు
పనుల మీద స్పందన సార్. ఎవరికైనా ఎవరు మనకు నాయకుడు ఎందుకు కావాలని కోరుకుంటాము అంటే ఏదైనా సమస్య మీద వెంటనే స్పందించిన వల్లే మనకు నాయకత్వం కావాలి. అందుకని వెంటనే స్పందించే గుణం కిట్టు గారు ఉంది కాబట్టి ఏ సమస్యనైనా కూడా నా వల్ల కాదు అని ఈ రోజుకి ఎక్కడ చెప్పలేదండి. కనుక కిట్టు గారు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పేరుని కిట్టు గారికి ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇంటింటికి తిరుగుతున్నారు, గడపగడపకి తిరుగుతున్నారు. ఈరోజు ప్రతి ఇంటికి కూడా బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళే కాదు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో కూడా మేము చెప్పి వేపిస్తాము అని నాయకులే వాళ్ళ క్యాంపెయినింగ్ కాదు, సామాన్య కార్యకర్త కూడా, సామాన్య ప్రజలు కూడా వాళ్ళ క్యాంపెయినింగ్ చేస్తున్నారండి. ఎందుకంటే కిట్టు గారిని గెలిపించుకోవాలి, మన సమస్యల్ని మళ్ళీ సాల్వ్ చేసుకోవాలంటే కిట్టు గారే రావాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారండి ప్రజలు. కనుక కిట్టు గారే కావాలని కోరుకుంటున్నారు. పేరుని కిట్టు గారి గురించి మీ అభిప్రాయంగా ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? చాలా మంచి వ్యక్తి అండి. ఎవరు ఏ సమస్య చెప్పినా చాలా బాగా స్పందిస్తారు. కనుక కిట్టు గారు కావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందండి. గత ప్రభుత్వాల కన్నా భిన్నంగా ఏ స్కీమ్ కూడా మధ్యవర్తులు లేకుండా, ఏ దళారీ లేకుండా, ఎవరికి కూడా ₹1 లంచం ఇవ్వకుండా ప్రతి స్కీమ్ కూడా డైరెక్ట్గా లబ్ధిదారు అకౌంట్లో పడుతుంది సార్. గవర్నమెంట్ చాలా బాగుంది. కాలంలో పేరుని కిట్టు గారు జరిగారని వాస్తవాలు అయితే వినపడుతున్నాయి. మరి అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటారు? నాకు ఆ మాటకు నేను ఒప్పుకుంటానండి. ఎందుకంటే కరోనా టైంలో చాలా బాగా చేశారు. దాంట్లో నేను కూడా లాభం పొందాం. ₹1000 వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చారు. మాకు పనులు లేవు, మాకు ఉద్యోగం తీసేశారు. విజయవాడలో ఉండగా ఉద్యోగం తీసేసి చాలా బాధలు పడ్డాం. బంధువులు వచ్చి మా సొంతూరు చక్కగా మాకు ₹1000 ఇచ్చారు, బియ్యం ఇచ్చారు. మాకు ఇంట్లో ఇబ్బంది లేకుండా చూశారు, మందులు వేశారు. కానీ బాగానే చేశారు. వాళ్ళ కరోనా టైంలో ఇప్పుడు కనపడే ఒక్క నాయకుడు కూడా ఇప్పుడు కనపడలేదు. ఇప్పుడు మట్టికి అందరూ కనపడుతున్నారు కదా. ఎంతమంది కరోనా టైంలో కనపడలేదు, ఎటు వెళ్ళిపోయారు? అది ఆలోచించాలి. పబ్లిక్లో ఆలోచించేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో అందరూ పనిచేస్తున్నారు. కాకపోతే కష్టాలు వచ్చినప్పుడు కావాలి, కష్టం లేనప్పుడు వచ్చి కనపడి వెళ్ళిపోతే హాయి అంటే కాదు కదా. అది కరోనా కష్టకాలంలో ప్రజలతో ఎలా అంటే కలిసి ఉన్నారు ఆయన? బాగా కలిశారు. అదేం లేదు. ఇప్పుడు కరోనా టైంలో కొంతమంది ఇంటికి వెళ్తే అమ్మో మనకు వస్తుంది భయపడేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఎవరైనా సరే ఆ టైంలో బాగా తిరిగారు. గవర్నమెంట్ తరఫున అధికారులు బాగా తిరిగారు. ప్రతి ఇంటికి వచ్చారు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా రండి హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఆ సిస్టమ్ బాగా చేశారు. ఇప్పుడు ఉత్సాహవంతుడు పేరుని కిట్టు గారు వస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇప్పుడు పేరుని కిట్టు గారిది ఏంటంటే చూడాలి. ఇప్పుడు వాళ్ళ తాతల నుంచి ఉంది కాబట్టి పరిపాలన అది. ఇప్పుడు ఈయన పరిపాలన ఎలా ఉంది చూడ, మనకు చూసాము. ఇప్పుడు ఈయన పరిపాలన కూడా బాగుంటుందని చూస్తారు. ఎవరైనా ఒకసారి చూస్తారు, నెక్స్ట్ టైం అనేది తెలుసుద్దిగా. అలాగే పద్దాకా మనం ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు కాదుగా. మనకు కావాల్సింది ఎంపీ అంటే ఢిల్లీ వెళ్తారు, ఎమ్మెల్యే ఇప్పుడు విజయవాడ వెళ్తారు. అలాగే ఏంటంటే మనకి అందుబాటులో ఉండేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే సంతకం కావాలి, అందుబాటులో ఎవరుంటే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ కష్టాలను తగ్గించాలంటే ఇప్పుడు వైసీపీ పార్టీ బాగుంది. వైసీపీ వాళ్ళు బాగా చేస్తే వాళ్ళకే వేస్తారు ఓటు, ఇంకోళ్ళకి ఎందుకు వేస్తారు చెప్పండి. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చి చేసుకోరు కదా. అది అంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే బాగానే ఉంది కానండి. అయితే ఏంటంటే మేము కూడా ఇప్పుడు మాకు లాభం పొందాం, మాకు కూడా ప్రాబ్లమ్స్ ఏం లేవు. కాకపోతే ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ బాగుంది. ఇప్పుడు మేము ఒక పాన్ కార్డు కావాలన్నా, అప్పుడు ఆధార్ కార్డు కావాలంటే అప్లికేషన్ చేసుకుని ఎదురు చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. మున్సిపల్ ఆఫీస్లో వర్క్ జరిగేదల్లా ఇప్పుడు ఎక్కడైతే మీరు చేస్తున్నారో వాలంటరీ సిస్టమ్ పెట్టి చేశారో, ఇంటి దగ్గర ఉన్న సచివాలయంలో మాకు పనులు బాగా జరుగుతుంది. మేము వెళ్ళాం, మా తాతగారు చనిపోయిన కాగితం కావాలన్నా ఏది కావాలన్నా అక్కడికి వెళ్తే మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే ఇక్కడికి వెళ్ళమన్నారు. ఇక్కడికి వెళ్ళి పెట్టుకుంటే ఎమ్మటే వచ్చేసింది మాకు 10 రోజుల్లో. అలా సిస్టమ్ బాగుంది, గవర్నమెంట్ సిస్టమ్ బాగుంది. గతంలో ఎలా ఉండేది? గతంలో లేదండి. గతంలో మేము వెళ్ళాం, గతంలో అసలు సిస్టమే లేదు. గతంలో మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మీ ఏరియాలో ఎవరు కౌన్సిలర్ ఉన్నారు అని చెప్పండి, ఆయన చేస్తారంటారు, కానీ ఏమీ లేదు. సిస్టమ్ బాగానే ఉంది. కాకపోతే అడ్మినిస్ట్రేషన్ ఇంకా మారాలి, మారితే బాగుంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు సేవ చేస్తారు, కరెక్టే. అదేంటంటే లో ప్రాబ్లంలో కింద ఉన్న వాళ్ళు క్యాటర్స్ బాగా చేస్తున్నాడు. అది హాస్పిటల్ చాలా బాగున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళు చాలా బాగున్నాయి. మేము గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చూసి వచ్చాం. గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. వైసీపీ నుంచి పేరుని కిట్టు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది?
ఇటు ఆల్రెడీ పోర్టు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నాన్నగారు అయితే కొంచెం బాగుండేది. వాళ్ళ నాన్నగారు వెనకాల ఉండి కిట్టు గారు నడిపిస్తున్నాడు. అంతవరకు కూడా బాగానే ఉంటుంది. కిట్టు బాబు గెలిచినా మంచిదే. అంటే పేరుని నాయని గారిని ఆదరించినట్టుగా పేరుని కిట్టు గారిని ఆదరిస్తారంటారు ప్రజలు. మరి తండ్రి వెనకాల ఉండి నడిపిస్తున్నాడుగా. తండ్రి మరి ఆయన ఉన్నని చెప్పు ఆదరిస్తారు. ఆయన బట్టిగా ఆయన వద్దు వద్దు అన్న అంతకుముందు కూడా వద్దన్నాడు. మళ్ళీ నుంచున్నారు. దేవుడి దేవాలు మంత్రి అయ్యారు. మంత్రి అయ్యాక మళ్ళీ వాళ్ళ అబ్బాయి మరి ఆయనకు కూడా అవకాశం ఇవ్వాలి కదా కొడుక్కి. ఆయన కోసం ఆయన పేరుని కిట్టు గారు గడప గడప తిరుగుతున్నారు. దాంట్లో ప్రజల ఆదరణ ఎలా ఉంది ఆయన? అదన్న బాగానే ఉంది. ఆయన వెనకాల జనం బాగానే ఉంటున్నారు. పేరు నాని గారు ఉంటే 100 మంది ఉంటారు. వాళ్ళ అబ్బాయి వెనకాల కూడా అట్లాగే ఉంటున్నారు. పేరుని కిట్టు గారు కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకున్నారనే టాక్ అవుట్ అయితే వినపడుతుంది. అందులో నిజం అంత ఉందంట. ఆ విషయంగా బాగా చేశారు. హాస్పిటల్కి వెళ్ళి కుర్రోడైనా కానీ బాగానే చేశాడు. కరోనా కూడా వచ్చింది వాళ్ళకి, కొంతమందికి కూడా వచ్చింది, తీరుకున్నారు. ఇబ్బంది ఏమీ లేదు. హాస్పిటల్ బాగా చేశాడు. అంటే కరోనా కష్టకాలంలో మీకు సమస్య ఉందంటే ఎలాంటి భరోసా ఇచ్చారు ఇక్కడ? భరోసా ఏమైనా ఉంటే గబాన్ని వచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళి చెప్పేవాళ్ళు. పేరు నాన్నగారు కూడా అట్టాగే చేసేవాడు. ఈ సమస్యలు ఏదన్నా ఉంది అంటే ఎలా పరిష్కరిస్తారు? సమస్యలు అంటే వెళ్ళి చెప్తే పరిశీలిస్తాడు. మనం ఇంటికాడ కూర్చుంటే చేయరు కదా ఎవరైనా. వెళ్ళి నాకు ఇది ఉంది, ఇది చేయాలి అంటే సాధ్యమైనంత వరకు చేస్తాడు నాన్నగారు కూడా. భుజాన్ని వేసుకుంటే మట్టుకు కార్యకర్తలుగా గట్టిగా ఎదురు తిరుగుతారు ఆవిడ మీద సరే. మొన్న ఈ మధ్యకాలంలో ఏ రిసార్ట్ గొడవ అయింది. పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఆయన తీసుకొచ్చాడు. గట్టిగా నుంచుని పోలీసులతో గొడవ పట్టాడు తాలూకా పోలీస్ స్టేషన్లో. ఆయన నాన్నగారు ఒక రకంగా నాన్నగారు ఏదన్నా భుజాన్ని వేసుకుని చేయాలనుకున్న మట్టుకు ఏదైనా చేస్తాడు. రవీంద్ర గారు ఆయన కూడా అంత ముందు బాగా చేశాడు. ఎవరి దృష్టం వెళ్తే ఓట్లు వేసేవాళ్ళు ఇది ఇది దాన్ని బట్టి ఆయన గెలుపు అనేది కిట్టుబాబుకే సాధ్యం అంటున్నారు. మరి రవీంద్ర గారు ఆయన అదృష్టం. ఎందుకని కిట్టుబాబుకి సాధ్యం అనుకుంటున్నారు? వెనకాల ఉన్నాడుగా, నాని గారు ఉన్నారుగా, పేరు నాని గారు ఉన్నాడు. అందులో జనం ముందు నుంచి గవర్నమెంట్ వాళ్ళగా అది మాట తిరిగానే ప్రవర్తన కానీ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. వ్యక్తిగతంగా ఎలాంటివి? బాగానే ఉంటాడు. వ్యక్తిగతంగా కూడా మంచోడే. కుర్రోడు ఎవరిని బాబాయ్ అనేవాళ్ళు బాబాయ్ అంటాడు, అన్నయ్య అన్నయ్య అంటాడు. దిక్కరిచ్చి మటుకు మాట్లాడు. దిక్కరిచ్చి మాట్లాడు, సమానంగా చూసుకుంటాడు. దానివల్ల ఇబ్బంది లేదు. ఆయన మచిలీపట్నానికి పేరుని కిట్టు ఎందుకు కావాలంటే మీరు ఏం చెప్తారు? పేరుని కిట్టు కూడా నువ్వు డెవలప్ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఇంకా డెవలప్ చేస్తారు కాబట్టి కావాలి. మరి తండ్రిది కొడుకు చూసుకున్నాడు కాబట్టి మరి తండ్రి చేసేటప్పుడు పోర్టు ఇవన్నీ అయిపోయినాయి కదా. మరి అవన్నీ మరి ఆయనగా చేసేది. ఇప్పుడు గెలిచేయడానికి ఆయనగా చేసేది. జగన్మోహన్ రెడ్డి గారికి పనిస్తేనే ఇంకోటి కానీ అనేక రకాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఇస్లాం వయసులో పెళ్లి కానీ వయసులో ఎమ్మెల్యేగా అయ్యాడు అనుకోండి, అది ఒక అదృష్టం కదా. ఈలోపు టైం బాగుండు, కుర్రోడు కొద్దిగా మెజార్టీ బాగా వచ్చి మంత్రి అయ్యాడు అనుకో, ఇంకా అది వేరు. పేరుని కిట్టు గారి గురించి మీ అభిప్రాయం చెప్పాలంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు? మంచోడు. వాళ్ళని ఎలా ఉందంటే ఏం చెప్తారు? మెడికల్ కాలేజీ కడుతున్నారు, పోర్టు డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతానికి బాగానే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఎలాంటి లబ్ధి జరిగిందంటే ఏం చెప్తారు? మాకంటూ లబ్ధిలు అంటే ఏం జరగలేదు కానీ అమ్మఒడే అయ్యి అందరికీ వేస్తానంటున్నారు. అందరికీ బాగానే పడినాయి. మాకంటే పెద్దగా పడలేదు. మళ్ళీ నెక్స్ట్ ఎవరు రావాలండి? నెక్స్ట్ ఎవరు అదృష్టం వాళ్ళతో దేవుడిదయ్యా. మనం ఎవరు రావాలని ఎవరో చెప్తాం. ప్రజలు మీరు ఓటేస్తేనే కదా వచ్చేది. ఓటేస్తే మరి మేము జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేస్తాం. ఆడవాళ్ళందరూ వేయాలిగా. వైసీపీ నుంచి పేరుని కిట్టు గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలకి క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారే. పేరుని కిట్టు క్యాండిడేట్ని పెట్టాలి కాబట్టి మచిలీపట్నంలో పెట్టారు. వాళ్ళ తాతగారి కాడి నుంచి రాజకీయ అనుభవం ఉంది. వాళ్ళ నాన్నగారి కాడి నుంచి ఇవాళ కూడా కరోనా టైంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ మేము బందరిని అభివృద్ధి చేస్తామని కొల్లి రవీంద్ర గారు మైకుల్లో చెప్తున్న అతను ఏ రోజు కూడా కరోనాలో కూడా ఎక్కడో కూడా మచిలీపట్నం వాళ్ళ ఇంటి పక్కన కూడా తొంగి చూడని మనిషి ఇవాళ మేము బందరిని అభివృద్ధి చేసేస్తామని చెప్తున్నాడు. ప్రజలెవరు వాళ్ళని నమ్మే పరిస్థితులు లేరు. మహిళలందరూ కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ వెనకే ఉన్నారు. కరోనా కష్టకాలంలో పేరుని కిట్టు గారు తిరిగారా అంటే మీరేం చెప్తారు? కరోనా కష్టకాలంలో మచిలీపట్నంలో
ఉండే వాళ్ళకి మచిలీపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇళ్లల్లో కానీ ఉండి వాళ్ళకి మందులు కానీ అనేకమైన సదుపాయాలు ఏమేం కావాలి, బెడ్లు కావాలా, లేకపోతే హాస్పిటల్లో మనిషిని జాయిన్ చేస్తే సొంత బిడ్డ కానీ తల్లి కానీ వెళ్ళేవారు కాదు. అలాంటిది ఆయన హాస్పిటల్లోకి వెళ్ళి ఆయన కూడా 3 సార్లు కరోనా వచ్చింది కిట్టుబాబుకి. వచ్చినా సరే ప్రాణాలకు తెగించి ప్రజల పక్షాన్ని నిలబడాలి, ఈ కష్టంలో ఉండాలని చెప్పి ఆ రోజున ప్రతి హాస్పిటల్ బెడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచి మళ్ళీ ఆ ఫోన్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిచ్చారు. మీ బిడ్డకి ఏం అవ్వలేదమ్మా, మీ మామయ్యగారికి ఏం అవ్వలేదు, నీ కూతురికి ఏం అవ్వలేదు, నేనున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉందని భరోసా ఇచ్చి వాళ్ళతో మాట్లాడించి మనోధైర్యాన్ని ఇచ్చిన పేరుని కిట్టు ఈ రోజున ప్రజల మధ్యకి వెళ్తుంటే అవన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకార్థం చేసుకొని అయ్యా ఆ రోజున ఉండబట్టి మా ప్రాణాలు నిలబడి మా కుటుంబాలు నిలబడ్డి అని అందరినీ ఆ స్పందన చూస్తుంటే మాకందరికీ తిరిగే కార్యకర్త జెండా పట్టుకొని తిరిగే ప్రతి కార్యకర్తకి చాలా ఉత్సాహంగా ఉంది. ప్రజల కష్టాలను ఎలా పరిష్కరిస్తారు? ప్రజల కష్టాలు వాళ్ళు వచ్చి మా ఆఫీస్ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడైనా సరే, లేదు వార్డుల్లోనో గ్రామాల్లోనో వెళ్ళినప్పుడు ఈ పని చెప్పామండి అధికారికి, వాళ్ళు చేయలేదు, లేకపోతే వాలంటరీ ద్వారా వాళ్ళ ద్వారా ఆ పనిని పూర్తిగా సహకరించి చేసే విధంగా అతను ముందుకెళ్ళాడు ఈ రోజు వరకు కూడా. పేరుని నానిగారిని ఆదరించినట్టుగా పేరుని కిట్టు గారిని ఆదరిస్తున్నారా ప్రజలు? అయితే మేము కేర్ని కృష్ణమూర్తి గారి కాడి నుంచి పేరు నాని గారి కాడి నుంచి తిరిగానండి. 81 నుంచి మా నాన్నగారు తిరిగాం. ఇవాళ కూడా పేరుని కృష్ణమూర్తి గారి కానీ పేరు నాని గారి కన్నా ఎక్కువ స్పందన యూత్లో కిట్టు కిట్టు అనే ఒక నామస్వరం లాగా ప్రతి పిల్లవాడు, ప్రతి మహిళ, ప్రతి వాళ్ళు కూడా కిట్టుబాబు వస్తున్నాడని చెప్పి నాని గారు వస్తున్నాడు, నాని గారు వెళ్తున్నా కిట్టు నాన్నగారు అని చెప్తున్నారు. ఆ విధంగా స్పందన ఉంది. ప్రజల్లో ఎలాంటి ఆదరణ కలిగి ఉంది? ప్రజల ఆదరణ పూర్తిగా కూడా 80% వైఎస్ఆర్కు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అతను మళ్ళీ ఇంకా ముందుకెళ్తా కూడా బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. పేరుని కిట్టు గారి గురించి మీ అభిప్రాయం చెప్పాలంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు? మంచి వ్యక్తి. మనం వెళ్ళగానే ఆఫీస్కి కానీ లేకపోతే పలానా పని ఉందని రమ్మని చెప్పి పేదవాడికి కష్టంలో ఉన్నాడంటే పరిగెత్తుకుంటూ రావటం, వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ పని కానీ లేదా పోలీస్ స్టేషన్ పని కానీ ఆఫీస్లో పని ఏదైనా ఉన్నా సరే వచ్చి అతను ఆయన ఉన్న సహాయం కోసం ఆయన చేసే విధంగా స్పందించే మనిషి. మచిలీపట్నానికి పేరుని కిట్టునే ఎందుకు కావాలి? పేరుని కిట్టునే ఎందుకు కావాలంటే పేరు నాని గారు పేరుని కిట్టు గారిని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన సర్వే చేసుకొని ఈ మచిలీపట్నంలో పేరుని కిట్టు అయితే మనకు బాగుంటుంది, ప్రజల్లో మంచి స్పందన ఉంది, కరోనా కాడి పనిచేశాడు కాబట్టి మన ప్రజల్లో ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన పెట్టుకుంటే మన గెలుపు సునాయాసంగా ఉంటుందని ఆయన పెట్టారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా అందుబాటులో ప్రతి గడపకి సంక్షేమ పథకాలు అందించి ప్రజలు ఒక మన్నలు పొంది మళ్ళీ ఓటు అడుగుతాకి ధైర్యంగా ప్రతి మనిషిని కూడా నేను ఈ పని చేశాను, నాకు ఈ ఓటు వేయండి అని అడుగుతాకి ధైర్యం కల్పించి హక్కు కల్పించే విధంగా ప్రతి కార్యకర్తకి మనోధైర్యం ఇచ్చి మీరు వెళ్ళండి, మనం ఈ పని చేసాం ఈ గడపలో ఈ ఇంట్లో అని చెప్పి మనిషిని వెళ్ళేటప్పుడు మేము అందరం కూడా వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము ఏదో మేలు పొందామండి, మా అమ్మ ఒడో లేకపోతే డోక్రా గొప్ప వ్యవసాయం రుణమాఫీ ఏదో ఒకటి మేము ఆయన వల్ల లబ్ధి పొందాం, మళ్ళీ మరొకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తామని అంటున్నారు. సార్ ముఖ్యంగా చూసుకుంటే మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పేరుని కిట్టు గారు పోటీ చేస్తున్నాడు వైసీపీ నుంచి. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరిని గెలిపించుకుంటారు? మా ఉద్దేశం అయితే ఎవరైతే మా మచిలీపట్నం నియోజకవర్గానికి బాగా ఉపయోగపడతారో వారినే గెలిపించుకుంటారండి మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలు. నా వ్యక్తిగత ఉద్దేశం అయితే పేరుని కుటుంబమే మళ్ళీ ఇక్కడ జెండా ఎగరేస్తుందండి. ఎందుకంటే అంతకితం 14 నుంచి 19 వరకు కొల్లు రవీంద్ర గారి పరిపాలన చూసాం, 19 నుంచి 24 వరకు పేరు నాని గారి పరిపాలన చూసాం. అందుకని 14 నుంచి 19 వరకు కొల్లు రవీంద్ర గారు మా బందర్కి ఐకాన్ అనేది బెల్ కంపెనీ అనేది ఒక ల్యాండ్ మార్క్ వెళ్ళి ఉండేది. మా బందర్ నియోజకవర్గం నుంచి తీసుకెళ్ళిపోయి పక్క నియోజకవర్గంలో పెట్టారు దాన్ని. మా బందర్ నియోజకవర్గానికి పోర్టు మేము వచ్చిన 6 నెలల్లో పోర్టు శంకుస్థాపన చేసి పోర్టు పరుగులు పెట్టిస్తామని చెప్పి ఒక శిలాఫలకం వేశారు తప్పితే మళ్ళీ 5 సంవత్సరాలు ఎలక్షన్ వచ్చే వరకు కూడా దాని ముఖం చూసిన పాపం లేదు. పేరు నాని గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కాంట్రాక్టర్ని రద్దు చేసి నవయుగాలు ఇచ్చిన కాంట్రాక్టర్ని రద్దు చేసి వీళ్ళు పోర్టు కట్టే పరిస్థితుల్లో లేరు, వీళ్ళు ఎంతసేపు పబ్బం గడుపుకుంటున్నారు, ఏదో మాటల సేపు బతుకుతున్నారని చెప్పి వీళ్ళు గ్రహించి ఆ నవయుగా దాన్ని రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతే పోర్టు కట్టిస్తే బాగుంటుందని చెప్పి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఫండింగ్ ఏర్పాటు చేసి 2023 మే 22వ తారీఖున వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి వెళ్ళారు. ఇవాళ మీరు వెళ్ళి చూడొచ్చు, పరుగులు పెడుతుంది. అలాగే మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 3 మెడికల్ కాలేజ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి దగ్గర మా పేరు నాని గారు బాగా
ఒత్తిడి తెచ్చి ఆయన బతిమలాడుకుని మా తీర ప్రాంతం మేము ఏమొచ్చినా కానీ విజయవాడ పరిగెత్తాల్సి వస్తుంది ఇక్కడ నుంచి. మాకు ఒక మెడికల్ కాలేజ్ అని ఇస్తే మా తీర ప్రాంత ప్రజలందరికీ వైద్యం అందుద్ది, తద్వారా పద్దాక విజయవాడ గుంటూరు పరిగెత్తకుండా ఉండాల్సి వస్తుందని చెప్పి ఆయన దగ్గర బతిమలాడుకుని ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి 2022లో మంచి కరోనా టైంలో శంకుస్థాపన చేశారు. ఇవాళ అందులో క్లాసులు జరుగుతున్నాయి. 150 మంది డాక్టర్లు ఫస్ట్ బ్యాచ్ రెడీ అయ్యి ఫస్ట్ బ్యాచ్ చదువుకుంటున్నారు అక్కడ. అలాగే ఫిషింగ్ హార్బర్ అందుకని 2014 నుంచి 2019 వరకు మరి ఇది అదే కుల రవీంద్ర గారు మత్స్య అగ్రికల్చర్ క్షత్రియుడు ఆయన కూడా మరి వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వేటకెళ్ళి బోట్లు తీసుకొచ్చి నిలుపుకుంటాకి ఫిషింగ్ హార్బర్ మరి చేయాలని చెప్పి మరి ఆయనకి ఎందుకు అనిపించలేదు మాకైతే తెలియలా. అంతకుముందు వాళ్ళ మామగారు కూడా మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు, నడకొద్దు నరసింహారావు గారు కూడా. మరి ఆ టైంలో కూడా బందర్లో ఫిషింగ్ హార్బర్ ఒకటి అనేది పెడితే మనం అగ్నికుల క్షత్రియులందరూ ఎక్కడికో కాకినాడ ఇటు ఉప్పాడ ఇటు తరలిపోకుండా వాళ్ళు వేట చేసుకున్న సంపద అంతా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారని చెప్పి వాళ్ళు అనుకోకుండా వాళ్ళు మళ్ళీ ఆ సామాజిక వర్గం అయినా కానీ ఆ ఆలోచన ఎందుకు రాలేదు వాళ్ళకి మాకైతే అర్థం కాల. నాన్నగారు అతను వేరే సామాజిక వర్గానికి చెందినా కూడా మత్స్యకారులు మనవాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మనవాళ్ళు ఇక్కడ వేట చేసుకుని ఇక్కడే దిగుమతి చేసుకుని ఇక్కడే అమ్ముకోవాలి సంపద అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన సుమారుగా ఒక 6-7 ఫిషింగ్ హార్బర్లు ఇస్తే మా మచిలీపట్నానికి కూడా ఫిషింగ్ హార్బరు శాంక్షన్ చేయించి వాళ్ళ ఇంకా 4-5 నెలలు అది కూడా ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మచిలీపట్నం ప్రజలు విఘ్నులు, వాళ్ళేమి మాయ మాటలు చెప్తే నమ్మేవాళ్ళు కాదు. మీరు గమనించారో లేదో, ఇంచుమించుగా మనకు స్వాతంత్రం ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మచిలీపట్నం ప్రజలు ఇక్కడ ఎవరినైతే ఎన్నుకుంటున్నారో వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అక్కడ మన ఆంధ్రప్రదేశ్ విభజిత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పార్టీనే రూలింగ్లో ఉంటుంది. ఎందుకంటే మా మచిలీపట్నం ప్రజలకి ఇంచుమించుగా స్టేట్ వాటర్ యొక్క పల్స్ పట్టుకునే కెపాసిటీ వీళ్ళకి ఉంది. కాబట్టి విఘ్నులు ఆలోచన తత్పరులు అయిన మా మచిలీపట్నం వాటర్లు కంపల్సరిగా అభివృద్ధి చేసిన పేరుని కుటుంబాన్ని మళ్ళీ ఎన్నుకుంటారని చెప్పి మేము గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? మేము 100కి 80-85% మార్కులు వేస్తామండి. ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రతి పేద ఇంటికి సంక్షేమ పథకాలు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి లంచం ఇచ్చి తీసుకోకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎవరి కాలం నేరుగా వచ్చి ప్రతి మా గడపకి వచ్చి మీకు ఏ పథకాలు అర్హులు, మీకు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు అని చెప్పి మమ్మల్ని అడిగి వాళ్ళే పెట్టి సంక్షేమ పథకాలు అందించారండి మాకు. కిట్టు గారే గెలవాలి, అది కిట్టు గారు రావాలి. మరి కిట్టు గారు రావాలి. ఎందుకు రావాలి కిట్టు గారు? కిట్టు గారు మాకు మంచి చేస్తున్నాయి. ఏం మంచి చేశాడు మీకు కిట్టు గారు? మాకు అన్నీ చేశాడు. నాకు మున్సిపల్ జాబ్ వేయించాడు, అన్నీ వేయించాడు. అది మా ఆడ చనిపోయినా మున్సిపల్ జాబ్ వేసాడు. అది కిట్టు గారే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకని రావాలనుకుంటున్నాం? మాకు ఆయనే మంచి. ఇప్పుడు కాదు నాన్న, మేము ఫస్ట్ నుండి కాంగ్రెస్లోనే ఉన్నాం. తెలుగుదేశం ఇప్పుడు మేము ఫస్ట్ నుండి కాంగ్రెస్. మాది ఒక ఇది మా పార్టీ కూడా ఇది వస్తుంది. అది అన్నీ వేసాడు, అన్నీ వేసాడు మాకు. సరే, మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు మచిలీపట్నంలో ఎలా ఉండబోతుంది అంటారు? మచిలీపట్నంలో కిట్టు గారు అయితే మంచిది. మరి పేరుని కిట్టు గారు ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తున్నారు? ఇంటింటి తిరుగుతున్నాడు. అమ్మ నీకు మంచి చేస్తాను, ఇది చేయని చెబుతులేదు కదా ఆయన. ఇంటింటి తిరుగుతున్నాడు. మరి కరోనా టైంలో ఎలా తిరిగారు పేరుని కిట్టు గారు? కరోనా టైంలో కదా చాలా సాయం చేశాడు మాకు. లేని వాళ్ళకి కూడా రూపాయి ఇచ్చాడు, ఇంటికి భోజనం పెట్టి అన్నీ చేశారు. అది చేయబట్టే మేము నాళ్ళు ఇట్లా ఉన్నాం. మరి పేరుని నాని గారిని ఆదరించినట్టుగా పేరుని కిట్టు గారిని ఆదరిస్తారా ప్రజలు? మరి వస్తారు, గ్యారెంటీ ఇస్తారు. చెబుతున్నాగా గ్యారెంటీ ఆయన ఇస్తున్నాగా. నేను పేరు కిట్టు గారు వస్తాడు, మళ్ళీ ఆయనే. అది ప్రజలందరూ లేడీస్ అందరూ ఆయన. పేరుని కిట్టు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీ అభిప్రాయం మీరేం చెప్తారు? పేరు కిట్టు గారి గురించా? ఆయనగా చాలా ఇప్పటికీ నేను తప్పని చెబుతున్నా. ఆయన కిట్టు గారు ఎప్పటికైనా మాయ అంటాడు కానీ వేరే రకంగా అన్నాడు. మా ఆడు ఇప్పుడు కాదు 30 ఏళ్ళ మీద తెలుసు ఆశ్వరం మాయ అంటాడు ఎక్కడ. ఓకే, మచిలీపట్నం నియోజకవర్గం వైసీపీ నుంచి పేరుని కిట్టు గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరిని గెలిపించుకుంటారు? మాకు పేరుని కిట్టు గారు గెలిస్తేనే బాగుంటుందండి. ఎందుకని? ఒకప్పుడు కొల్లు రవీంద్ర గారు వచ్చి మా పొలాలన్నీ తీసుకుంటే నోటీసులు ఇచ్చేసారు మొత్తం అన్నీ. మరి అవన్నీ వచ్చి నానా ఇబ్బందులు, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటాక నానా ఇబ్బందులు పడ్డాం. దానికి పేరు నాని గారు వచ్చి రోడ్డు ఎక్కి ధర్నాలు చేసి ఇవన్నీ చేసి మా పొలాలు కాపాడాడు ఆ రోజుల్లో. పేరుని నాని గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? అక్కడ పోర్టు కట్టాడు, మెడికల్ కాలేజీ తెచ్చాడు, ఇళ్ల స్థలాలు ఇచ్చాడు,
ప్రతి వాడికి కావాల్సింది ఏంటి? వైద్యం, విద్య, గూడు. అవి సంతృప్తిగా ఇచ్చాడు జగన్ ప్రభుత్వంలో పేరు నాని గారి టైంలో. మరి ఇప్పుడు పేరుని కిట్టి గారు పోటీ చేస్తున్నారు. ప్రజలు మరి పేరుని నాని గారిని ఆదరించినట్టుగా పేరుని కిట్టి గారిని ఆదరిస్తారా? ఆదరిస్తారు. ఆయన అత్యధిక మెజారిటీ గెలిపిస్తారు. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? ఎందుకంటే వాళ్ళ చేసిన అభివృద్ధి పనులు అటువంటి సంక్షేమ పథకాలు చేసినటువంటి పద్ధతి ఈయన కాదు, మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు. కులం చూడాల, మతం చూడాల, ఇది చూడాల, అందరు ప్రతి ఒక్కరికి చేశాడు. కరోనా కష్టకాలంలో పేరుని కిట్టు గారు ఎలా తిరిగారంటే ఏం చెప్తారు? పేరుని కిట్టు గారు తిరిగినట్టు ఏ నాయకుడు తిరగల. ప్రతి ఇంటికి, ప్రతి వార్డుకి తిరిగి ఎవరికి ఏదైనా అవసరమైనా ఇది మెడిసిన్ కానీ ఇవన్నీ వీళ్ళు ఎవరో తిరగల, ఇళ్లలో పడుకున్నారు. ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? ఏదైనా సమస్య ఉందంటే ఆ వెళ్తే క్షణాల్లో పరిష్కారం చేస్తాడు కిట్టు గారు. సచివాలయం ద్వారా ఇది కానీ మాకు ఈ సమస్య ఉందని వెళ్తే దానికి ఎవరు వెళ్ళినా సరే, ఆడ వెళ్ళినా మగ వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా నాని గారు కానీ కిట్టు గారు కానీ దాని సొల్యూషన్ చెప్తారు. అమ్మని ప్రజల్లో కలిసిపోతారా? మమేకం అయిపోతారు జనాల్లో. బాగా ఎలా ఉంది మరి పేరుని కిట్టు గారికి ప్రజల ఆదరణ ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. నాని గారికి ఎట్లా వాళ్ళ తాతగారిని ఎట్లా ఆదరించారో, నాని గారిని ఎట్లా ఆదరించారో కిట్టు గారిని కూడా అట్లాగా ఆదరిస్తారు. బాబు కిట్టు గారు అంటే అంత అభిమానం మీకు? ఏంటంటే నాకు పార్టీ సమస్య కాదు. ఇవాళ ఇళ్ళ లేనివాడికి ఇల్లు ఇచ్చారు, పింఛన్లు ఇచ్చారు. సామాన్యుడు పిల్లల్ని చదివించుకోలేడు కదా. ఇప్పుడు విదేశీ విద్య ఉంది, ఏమీ లేనటువంటి విదేశీ విద్యకి పంపిస్తున్నాడు కదా. ఏమండి, అది చదువు, వైద్యం, ఇంటింటికి వచ్చి మెడిసిన్ ఇస్తున్నారు ఇవాళ. అవి అంతేగాని ఈయనేదో ఇది అని కాదు. అక్కడ వచ్చినటువంటి అమలు సంక్షేమ పథకాల గురించి మేము అంతే. పేరుని కిట్టు గారి గురించి మీ అభిప్రాయం చెప్పాలంటే ఒక మాటలో మీరేం చెప్తారు? మంచి జనాల్లో అందరితో కలిసిపోయే మనిషి. బాబాయ్ అంటే అబ్బాయి అని, అబ్బాయి అని బాబా, అందరితో కలిసిపోయే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు బాగుందండి. అంటే ప్రతి పేదవాడు కూడా మంచి అభివృద్ధిలో చెందుతూ అభివృద్ధిగా ఉన్నారు. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి అందరికీ. పెన్షన్ ఏంటి, అమ్మఒడి ఏంటి, విద్యా దీవెన ఏంటి, వసతి దీవెన ఏంటి, చేయూత ఏంటి, ఆసరా ఏంటి, ఈబీసీ నేస్తం ఏంటి, కళ్యాణం వస్తే ఏంటి, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది. ఈ 5 ఏళ్ల పనుల్లో మీకు ఎలాంటి పథకాలు అనుకున్నారు? ఏమేమి లబ్ధి జరిగింది? నాకు పెన్షన్ వస్తుంది, ఆ చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అన్ని పథకాలు సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి. నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పేరుని కిట్టు గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? మేమైతే మా మచిలీపట్నం అభివృద్ధి కోసం నిలబడినటువంటి పేరుని కుటుంబాన్ని గెలుస్తుందని భావిస్తున్నాం. మేమందరం కూడా ఆయనకే ఓటు వేసి గెలిపించాలని మా అభివృద్ధిని, మచిలీపట్నం అభివృద్ధిని కాంక్షిస్తూ, ఆయన శ్రమ పడుతూ, పార్టీలో ఉన్నా లేకపోయినా, ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా సరే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్లస్ మేము తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళం. తుఫాన్లు వచ్చినప్పుడు మరి మొన్న కోవిడ్ టైంలో కూడా ఆయనే మా గ్రామాలని సందర్శించడం కానీ, మంచి చెడులు కలుసుకోవడం కానీ జరిగింది. మేము ఆయనకి ఓటు వేయాలని భావిస్తాం. ఎందుకు కిట్టు గారికి ఓటు వేయాలని కంటాపతంతో చెప్తున్నారు? కిట్టు గారు మరి చిన్న వయసులో కూడా కరోనా టైంలో మాకు బాగా మచిలీపట్నంలో హాస్పిటల్లో కానీ, మరి మా గ్రామాల నుంచి వచ్చినటువంటి అప్పుడు బెడ్లు దొరకలేదని అడిగినప్పుడు మరి అనేక సందర్భాల్లో ఆయన మాకు సహాయం చేయడం జరిగింది. మేము దగ్గరుండి చూసాం. మరి మా గ్రామాల్లో కూడా మేము ఎంతో ఇబ్బందులు పడినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఇలా ఉందన్న పరిస్థితి అన్నప్పుడు ఆయన స్పందించడం, మరి మిగతా నాయకులు మరి ఆ టైంలో కనపడలేదు మనకి. అలాగే మరి అనేక తుఫాన్ టైంలో కూడా, ఈ మధ్యకాలంలో తుఫాన్ వస్తుందని వచ్చినప్పుడు కూడా మా గ్రామాల తీర ప్రాంతాలు, కోన గ్రామం అది, అక్కడ కూడా వచ్చి నైట్ టైంలో స్టే చేసి ఎలా ఉంది పరిస్థితి కనుక్కోవడం జరిగింది. మరి మిగతా అధికారులు, ప్రతిపక్షంలో ఉన్నవారు కనపడలే మనకి. మళ్ళీ ఇప్పుడు ఓటు వేయడానికి అడగడానికి వచ్చారు. మరి ఆ సందర్భంలో మనకి కిట్టుబాబుని మేము ఎన్నుకున్నట్లయితే మా అభివృద్ధి కానీ, మచిలీపట్నం అభివృద్ధి కానీ, మరి పోర్టు మరి నాని గారు తీసుకొచ్చారు, మా కళది, మరి అలాగే మెడికల్ కాలేజీ, ఇవన్నీ జరగడం జరిగింది. అలాగే మరి జగన్ గారి విషయంలో కూడా ఒక చిన్న బర్త్ సర్టిఫికేట్ కోసం, డెత్ సర్టిఫికేట్ కోసం, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగలేక క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అనేక పథకాలు మేము పొందుకోలేకపోవడం చదువుకున్న టైంలో. ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా మాకు చక్కగా అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. మరి ఈ విధానం
ప్రపంచంలో ఎక్కడా లేదని మేము అనుకుంటున్నాం. మరి ఇది మాకు జగన్ గారి ద్వారా మాకు ఉపయోగం. జగన్ గారి అభ్యర్థిగా మా పేరుని కిట్టు మేము గెలిపించుకోవాలనుకుంటున్నాం. పేర్ని నాని గారిని ఆదరించినట్టుగా పేర్ని కిట్టుగానే ప్రజలు ఆదరిస్తారంటారా? ఖచ్చితంగా ఆదరిస్తారండి. పేర్ని నాని గారి కంటే కూడా ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుందని మేము నమ్ముతున్నాం. జనాలు చైతన్యవంతులు, ఎంతో చూస్తున్నారు, అభివృద్ధిని అనుభవిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఓటింగ్ మరి ఇంకా భారీ మెజార్టీ వస్తుందని మేము నమ్ముతున్నాం. ప్రజల్లో ఎలా ఉంది ఆదరణ పేర్ని కిట్టుకి? బాగుందండి, ఆదరణ బాగుంది. అందరూ మేము గ్రామాలకి ఆయన వెంట తిరిగినప్పుడు, ప్రస్తుతం మా గ్రామాల్లో మేము చూసినప్పుడు 2019 కంటే కూడా 24లో ఇంకా మెజార్టీ ఇస్తానికి జనాలు మరి ఆ పథకాలు అనుభవించి ఉన్నారు. కాబట్టి ఓటు వేసి గెలిపిస్తారు. నాని గారు నియోజకవర్గం బాగుంది. మొత్తం పేర్ని నాని గారు చేసిన అభివృద్ధి ఇంత కాదు. ప్రతి సొందులో చూసుకున్న రోడ్లు, డ్రైనేజీలు, వచ్చేసి మెడికల్ కాలేజు, పోర్ట్, ఫిషింగ్ హార్బర్స్ మొత్తం చాలా చేశారు నాని గారు. అందరికీ ఏదైనా అభివృద్ధి చేశారు అని అంటే పేర్ని నాని గారు మాత్రం బాగుంది. పేర్ని కిట్టు గారు చేసిన కరోనాలో ఆయన ఇంత చేయలేదు. కరోనాలో ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు. ప్రతి ఒక్కరిని కూడా పేషెంట్ని వెళ్ళి పలకరిస్తాం. మన వాళ్ళు తన వాళ్ళు అని కాకుండా ఎవరైనా సరే బాగా మాట్లాడి బాగా పలకరించారు. అందరినీ ఆప్యాయతంగా ప్రేమగా చూసుకున్నారు. మొత్తం అందరినీ బాగుంది, బాగా చేశారు ఆయన. అప్పటి నుంచి కూడా ఆయన చదువు మానేసి కూడా మొత్తం నియోజకవర్గం చూసుకుంటూనే నియోజకవర్గం పట్లనే మొత్తం అంతా ఆయన తిరుగుతూ ఉన్నారు. చాలా కష్టపడ్డారు. ఆయన ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన గెలుపు ఆయన కష్టానికి కారణం. ప్రజలతో ఎలా ఉంటారు పేర్ని కిట్టు గారు? ప్రజలతో చిన్నోడు అని కాదు, పెద్దోడు అని కాదు, బాబాయ్ అని, నాన్న అని, ఎవరైనా సరే, అమ్మ అని, అమ్మమ్మ అని, ఎవరైనా సరే ఇలా వరుసలు పెట్టే పిలుస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా చూసుకుంటారు. బాగుంది. ప్రజల సమస్యలు ఉంటే ఎలా పరిష్కరిస్తారు? ప్రజల సమస్యలు ఎక్కడైనా సరే, అది ఎటువంటి సమస్య అయినా సరే, దాన్ని వీలైనంత వరకు అది సహజంగా అది మనకి అవుతుంది అని అంటే ఆయన చేస్తారు. ఒకవేళ అది అవదు అని అంటే అవదు అని చెప్తారు తప్ప నేను చేస్తాను, చూస్తాను, మావాడు చూసుకుంటాడు అని మాటలు చెప్పి అబద్ధాలుగా చేసే మనిషి కాదు ఆయన. బాగా చూస్తారు. బాగుంది. పేర్ని నాని గారు, పేర్ని కిట్టు గారు ఎన్నిక అవుతారు. పేర్ని నాని గారిని ఆదరించినట్టు పేర్ని కిట్టు గారిని ఆదరిస్తారా ప్రజలు? ఆదరిస్తారు. పేర్ని నాని గారు చేసిన దానికంటే కూడా ఆయన ఎక్కువగా చేస్తున్నారు. ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నారు ప్రజల్ని. వాళ్ళు మాత్రం పేర్ని కృష్ణమూర్తి గారు, పేర్ని నాని గారు చేయించారు. అందరికి అభివృద్ధి చేసింది ఆయన. అంతకుముందు కొల్లూరు 5 సంవత్సరాలు ఆయన సిరకలు కూడా అయ్యి ఆ రోడ్లు డెవలప్ చేశాడు. ఇక్కడ మాత్రం ఇప్పుడు ఈ రకంగా చేస్తున్నారు. రాబోయేది జనాలు అందరూ పథకాలు బాగా అందుతున్నాయి. బాగా పొజిషన్ బాగానే ఉంది. దాని మీద ఎవరి పోటీ అనేది ఎవరికి వెళ్తుంది అది దైవ నిర్ణయం. అది మరి వైసీపీ నుంచి కిట్టు పోటీ చేస్తున్నాడు, టీడీపీ నుంచి కొల్లూరు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? గెలిపించుకుంటే ఎవరు వాళ్ళు గెలిపించుకుందా వీళ్ళు గెలిపించుకుందా అంటున్నారు. అది మాత్రం బయట పెడతారు. అది అది వాళ్ళు చేసే మంచి పనులకి వీళ్ళు చేసే మంచి పనులకి వాళ్ళే ఎన్నుకుని వాళ్ళే గెలిపించుకుంటారు. అది మరి ఇప్పుడు పేర్ని నానిని ఆదరించినట్టుగా మరి పేర్ని కిట్టును ఆదరిస్తారా ప్రజలు? ఆదరిస్తున్నారు. బాగానే ఆ సంపద బాగానే సంపాదించుకున్నాడు. అది నాన్నగారు లాగానే సంపాదించుకున్నాడు పిల్లవాడు. కరోనా టైంలో కూడా చాలామంది హాస్పిటల్ తీసుకెళ్తాం, చూపిస్తాం, పడుకోకుండా హాస్పిటల్లో ఉంటాం. ఫోన్ చేస్తే నాన్న అంటే హాస్పిటల్లో డాక్టర్లతో మాట్లాడి చాలామంది బతికిచ్చాడు. ఏమాట కామాట మేము వెళ్ళాం చాలామంది. మీకు అప్పుడు ఎలాంటి భరోసా ఇచ్చారు? భరోసా అంటే అందరూ బాగానే ఉన్నారయ్యా, పరిస్థితి బాగానే ఉంది, మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయండి, నేను డైరెక్ట్ డాక్టర్ గారితో మాట్లాడి చేస్తాను, మీ ప్రాణాలు మాత్రం ఇల్లు తెలియట్లేదు, మీకు ఇంటి ముందు చనిపోతున్నారు, ఆ పరిస్థితి తెచ్చుకోమాకండి అని చెప్పి భరోసా బాగా ఇచ్చాడు. పదవి లేకపోయినా ఇచ్చాడు. ఎవరు? కిట్టు గారు ఇచ్చాడు. మీ ప్రజల సమస్యలు ఏదన్నా ఉంటే ఎలా పరిష్కరిస్తారు? తెలంగాణ ముందు అసలు గడప గడప తిరుగుతున్నాడు. మీ సమస్యలు ఏంటి అడుగుతున్నాడు. మాకు డ్రైనేజీలు కావాలి, రోడ్లు కావాలి, మాకు ఇలా ఉందలాగానే ఎంటే స్పాట్లో కూర్చోబెట్టి ఎంటే చేయాల్సిన చేసి ముందు దాన్ని వ్యవహారం చేయండి అని చెప్పి కూడా బాగా చెప్పాడు. పేరుని కిట్టు గారిది మాట తీరుగానే ప్రవర్తన గల ఎలా ఉంది? బాగుంది, పదం బాగుంది. నానిగారు కూడా కన్నా మించిపోయాడు చేస్తాం వర్క్లో. నానిగారు గొప్ప మాకు వచ్చినాక పేరుని కృష్ణమూర్తి గారిని చిన్న వయసు అప్పుడు మాకు, నానిగారు వచ్చినాక నానిగారు ఎక్కువ
నాన్నగారు కన్నా మించిపోయి పనులు కానీ వర్కులు కానీ నాన్నగారు చేద్దామంటే అది చేద్దామని అన్నట్టుగా ఉండేవాడు. ఈయన డైరెక్ట్ కూర్చోబెట్టేసి వ్యవహారం చేసి బాగా చేస్తున్నాడు. పేరుని కిట్టుకి ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది? పేరుని కిట్టు మాత్రం నాన్నకన్నా మెజార్టీకి గెలవాలని చెప్పి ఉంది, బాగా ఉంది. గెలిపిస్తారు చాలామంది, ఎందుకంటే పథకాల్లో కానీ అమ్మఒడి కానీ మన పింఛన్ ఇస్తాం కానీ గడపకి వెళ్ళి చూసి అసలు ముందు స్పాట్లో ఇంతవరకు నా వయసులో 40 సంవత్సరాలు నాకు ఇంతవరకు నాన్నగారు అట్లా చేయలే. అది నాన్నగారు కానీ మించిపోయాడు, వయసు తక్కువ చిన్నోడైనా బాగా చేశాడు. పేరుని కిట్టు గారి గురించి మీ అభిప్రాయంగా చెప్పాలంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు? ఆయనే గెలిపించుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పేరుని కిట్టు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరిని గెలిపించుకుంటారు? ఈ వైసీపీ నుంచి గెలిపిస్తామండి. ఎందుకంటే మాకు పథకాలు 5 సంవత్సరాలు అమ్మఒడి కానీ విద్యాదీవెని కానీ వసతిదీవెని కానీ అన్నీ అందినాయి. అందుకని మేము వైసీపీ ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నాం. పేరుని నాయనగారు గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? మా గ్రామంలో అయితే తార్ రోడ్డు వేశారు, అంతకుముందు చిప్స్ ఉండేది, తార్ రోడ్డు వేశారు, వాటర్ ట్యాంక్ కట్టించారు, ఇంటింటికి పంపు కట్టించారు. మాది కోన ముదిరేసి కోన. మాకు అన్ని పథకాలు నేరుగా పేరు నాని గారి ద్వారా అందినాయి. ఇళ్ల స్థలాలు కానీ మనిషికి ఎకరం పొలం కానీ పాస్బుక్లు కానీ అన్నీ అందినాయి. మాకు పేరు నాని గారి పరిపాలన ద్వారా 5 సంవత్సరాలు అన్ని పథకాలు మాకు సమృద్ధిగా అందినాయి. పేరుని కిట్టు గారికి సంపూర్ణంగా మా మద్దతు తెలియజేస్తూ ఆయన గెలిపించుకుంటాం. ఎందుకని గెలిపించుకుంటామంటున్నారు? ఈ పథకాలు అందరికీ పేదలందరికీ అందుతున్నాయి కాబట్టి మేము ఆయనకి మద్దతు తెలుపుతూ ఆయన గెలిపించుకోవాలనుకుంటున్నాం. అదండి. మరి ఇప్పుడు పేరుని నాని గారు తిరిగారు, ఆయనకి ఆదరించినట్టుగా మరి పేరుని కిట్టు గారిని ఆదరిస్తారంటారు ప్రజలు? సంపూర్ణంగా ఆదరిస్తారు. పేరుని కిట్టు గారు గడప గడపకు తిరుగుతున్నారా? ఎలా ఉంది స్పందన ఆయనకి? స్పందన బాగుందండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే మనం చదువు పూర్తి చేసుకొని ఇతర దేశాల్లో ఉద్యోగం చేసుకోవాలి. యాక్చువల్గా ఆయన ఏంటంటే పేదలకి సేవ చేయాలనే దృక్పథంతో కరోనా టైం నుంచి కూడా గడప గడపకి మొన్న తిరుగుతున్నారండి. అంతకుముందే రాజకీయాల్లో సేవ చేయాలనే ఉద్దేశంతో కరోనా టైం నుంచే పేరుని కిట్టు గారు ఇంటింటికి తిరుగుతూ ఎవరు సొంత వాళ్ళు కూడా మనిషిని పట్టుకోని పరిస్థితుల్లో తన కొడుకుగా వచ్చి ఆ పేదలకు వైద్యం అందుతుందా లేదా మందులు ఇవ్వడం కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ ఎవరన్నా ఛార్జీలకి డబ్బులు లేకపోతే ఆ డబ్బులు ఇచ్చి మరి ఆయన తీసుకెళ్ళిన సంఘటనలు బోల్డెన్ని ఉన్నాయి. అందుకని ఆయన కోరుకుంటున్నాం ఎమ్మెల్యేగా చూడాలని. ఇంకా మెరుగైన సేవను అందిస్తారు తండ్రికి తగ్గ తనయుడని పేరుని కిట్టు గారిని కోరుకుంటున్నాం. పేరుని కిట్టు గారు మచిలీపట్నానికి ఎందుకు కావాలని మీరు ఏం చెప్తారు? ఎందుకు కావాలంటే నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందిద్దండి. రాబోయే కాలంలో ఇప్పుడు మన పోర్ట్ అభివృద్ధి చెందితే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరుగుద్దని మేమందరం ఆకాంక్షిస్తాం. పరిపాలన బాగుందండి, ఆయనే రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఎందుకనంటే మాకు ముసలాళ్ళకి మరి 45 ఏళ్ళ వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. మరి శుభ్రంగా మరి ఏ కూతి వచ్చినా గమ్ముని ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటున్నాడు. అది మాకు కావాల్సింది. ఏ ప్రభుత్వం అయినా మాకు అందుబాటులో ఉండేవాళ్ళు కావాలి, కానీ ఎక్కడో ఉండి కౌరులు చేస్తే మనకు కాదుగా. అది వస్తుంది. తీసుకొచ్చేస్తున్నారా? మరి గతంలో ఎలా ఉండేది? గతంలో ఇంటికి వచ్చేది పడిగాపులు పడిగేవాళ్ళంలే, చూస్తున్నానుగా. పడిగాపులు పడేవాళ్ళం బ్యాంకీల చుట్టూ పంచాయతీల చుట్టూ. ఇప్పుడు ఇంటికే వస్తున్నాయి. మరి ఇంటికి వస్తుంది కదా పింఛన్, ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది, ఈయన బాగానే చేస్తున్నాడని అనిపిస్తుంది మాకు. సంతోషమే. మరి కాదండి, మరి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాను, ఈయన బలం ఎంత ఉందో తెలిసిపోతుంది. ఇంకా ఒక్కడే కదా, ఈయన ఒక్కడే అయితేనే అయ్యా, ఒక్కడైనా చాలు. గెలవాలంటే ఒక్కడే 10 మంది అవుతారు. అది మరి ఒక్కడు వాళ్ళు ముగ్గురు ఎదిరించగలుగుతారా? ఏముందయ్యా, మంచి జరిగితే మంచి చేస్తే ఎవరైనా ఓడించగలుగుతాం. నుంచి వైసీపీ నుంచి పేరుని కిట్టు పోటీ చేస్తున్నాడు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరిని గెలిపించుకుంటారు? కిట్టు గెలిస్తే బాగుంటుంది, కిట్టుని గెలిపిస్తాం. ఎందుకని? కోర్టు తెచ్చాడు, 560 కోట్లు మెడికల్ కాలేజ్ తెచ్చాడు వాళ్ళ నాన్నగారు. చాలా వరకు డెవలప్మెంట్ చేశాడు బందర్ని. దాని గురించి మనం ఇంచుమించుగా కిట్టుని గెలిపించుకుంటే నాని గారు ఉన్నాడు కాబట్టి వెనకాల అభివృద్ధి ఇంకా ముందుకెళ్ళద్ది. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అందరికి ఇచ్చాడు కాబట్టి సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. దాని గురించి కిట్టుని గెలిపించుకుంటే బందరు బాగుపడుద్ది. అది మా ఉద్దేశం. పేరుని నాని గారిని ఆదరించినట్టుగా పేరుని కిట్టు గారిని ఆదరిస్తారా ప్రజలు? పేరుని కిట్టుని ఇంకెక్కువగా ఆదరిస్తారు. ఎందుకంటే కరోనా టైంలో ప్రత్యేకంగా కిట్టు బాబు హాస్పిటల్లోనే ఉన్నాడు.
ఎవరికి ఏ ఆపద వచ్చినా కరోనా ప్రాణాలు తెగించి మరీ సేవ చేశాడు. అంతకన్నా మంచి కుర్రోడు, యువకుడు, సేవ చేసే కుర్రోడు, అంతకన్నా మంచి కుర్రోడు ఎవరు ఉంటారు? ఎందుకు ఆదరించారు కిట్టు గారిని? పేరు నాని గారి కన్నా ఎక్కువ ఆదరిస్తారు. ఎందుకంటే కరోనా టైంలో ఆయన చేసిన సేవ అలాంటిది. గడప గడప తిరుగుతున్నారా పేరుని కిట్టు గారు? తిరుగుతారుగా, తిరగకుండా ఎలా ఉంటారు? మరి ఈ 15 రోజులు ఎంత పని చేసి ఎంత సేవ చేసినా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందేగా. తిరుపు కోరటానికి కంపల్సరీ తిరుగుతున్నారు. కంపల్సరీ విజయం సాధిస్తాడు కిట్టు. ప్రజల సమస్యలు ఉంటే ఎలా పరిష్కరిస్తున్నారు? కిట్టు గారు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు, ఆఫీస్లోనే ఉంటాడు. ఇప్పుడు వరకు అసలు అయితే మామూలుగా మనం ఫోన్ చేస్తే వచ్చి చేసేవాడు. ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ఏదన్నా మనకు ఆఫీస్ కాడికి వెళ్తే ఎప్పుడు అసలు 24 అవర్స్ అందుబాటులో ఉంటారు ఆఫీస్లో. వాళ్ళ నాన్నగారు కానీ కిట్టు గారు కానీ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఇదివరకు కిట్టు ఉండేవాడు ఆఫీస్లో, ఇప్పుడైతే నాని గారు ఉంటారు. లేకపోతే బిజీ అయితే కిట్టు ఎమ్మెల్యే బిజీ అయితే ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటారు పేరుని కుటుంబం. అది కిట్టు గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే మీ అభిప్రాయం మీరు ఏం చెప్తారు? మంచి ప్రజాసేవకుడు. పేరుని కిట్టు గారి గురించి చెప్పండి. వాళ్ళ వంశీయులు అంతే. మా అన్నదమ్ముల్లో మా అన్నయ్యకి ఆర్టీసీ ఉద్యోగం వచ్చింది. మా అబ్బాయి వాడు కూడా గవర్నమెంట్ టీచర్ చేశాడు. మా అన్నయ్య గారు అబ్బాయి. వెరీ హ్యాపీ జర్నీ. మేము వైఎస్ఆర్, పూర్తి వైఎస్ఆర్ పార్టీ. మరి కరోనా టైంలో పేరుని కిట్టు గారు ఎలా తిరిగారంటే ఏం చెప్తారు? కరోనా వాళ్ళ నాన్నగారు తిరిగారు. వాలంటరీ వెరీ గుడ్. ఆల్ ఇండియా లెవెల్ ఎవడైనా సరే ఆంధ్రాలో కరోనా తిరిగినోడు ఎవడు లేడు, చేయలేడు కూడా. ఏ ప్రభుత్వం రాలా. వీళ్ళందరూ అమ్మ బూతులు తిడతారే, ఆడి దొంగోడు ఈడు దొంగోడు అని. ఎవరు దొంగోడు ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. చెయ్యేసి మాట్లాడమని. ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? వాళ్ళు సాధ్యమైంది కోరికలు అడిగి తెలుసుకుని చేయాలి. వీళ్ళు అది ఒక్కటే వీళ్ళు చేయలేకపోతున్నారు. అంతకంటే వెళ్ళాలి, చేయాలి. ప్రజలు ఏ సందులో ఎక్కడున్నారో వాళ్ళ పరిస్థితులు ఏంటి, వైఎస్ఆర్ కొద్దిగా నిఘ్నంగా ప్రయత్నించి అభివృద్ధి చేయాలి. అంతే. వెరిఫై. పేరుని కిట్టు గారిని, పేరుని నాని గారిని ఆదరించినట్టుగా పేరుని కిట్టు గారిని ఆదరిస్తారా ప్రజలు? సమ్ బెటర్ 80% ఆదరిస్తున్నారు. ఏంటి పేరుని కిట్టు గారు అంటే అంత అభిమానం ఏంటి? చిన్న కుర్రోడు, వాళ్ళ వంశీలో వస్తున్నారు, ఏదో మంచి చేస్తాడని ఆశపడుతున్నారు ప్రజలు. అది నాకు 73 ఏజ్. పేరుని కిట్టు గారి గురించి మీ అభిప్రాయం చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నేను ప్రస్తుతానికి కుర్రోడు సౌమ్యంగా ఉన్నాడు. లోపల మనసులో ఎవరి మనసులో ఆడుకుంటుంది. విశాఖపట్నం నుంచి వైసీపీ నుంచి పేరుని కిట్టు గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తారు. కొల్లు రవీంద్ర గారికి తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆ ఆఫీస్ ఎదుర్కొన్న సందులో నెట్వర్క్ పెట్టారు. ఆ వార్డులో బతుకున్న వాళ్ళని ముగ్గురిని చంపేశారు. ఇప్పుడు ఓట్లు వాళ్ళకి వచ్చినాయి. ఆ ఆఫీస్ కూడా బ్రహ్మంగారి గుడి పక్కన ఒక అద్దెకు తీసుకుని అక్కడ పెట్టారు. కొల్లు రవీంద్ర గారు ఒక దాంట్లో వర్క్ చేసినాడు. కాలు యాసిడ్ కూడా పడిపోయి కాలింది. ముస్లిం కురోడు ఆడు నెట్ట పెట్టారు. అక్కడ రైతులు పడి అంత అడావిడి గొడవ, ఇంటికి గొడవ చేసి ఇల్లు కాలేశారు. మేము పూర్తిగా రాజశేఖర్ రెడ్డి మచిలీపట్నం నుంచి వైసీపీ నుంచి పేరుని కిట్టు గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. నేను టీడీపీ మనిషిని. చంద్రబాబు 14 సంవత్సరాలు చేశాడు. ఏం చేశాడు? ఏం చేయలేదు. డ్వాక్రామాయిలకి డ్వాక్రా గ్రూప్ వేసాడంట, పసుపు కుంకుమ కింద వేసాడంట, రైతు అంత బోగస్. మళ్ళీ ఫ్యాన్ గుర్తు వస్తేనే జనం బతుతారు. మరి మీరు టీడీపీ అంటున్నారు, మళ్ళీ ఫ్యాన్ గుర్తు రావాలంటున్నారు. ఏంటి అంటే మన బతుకు కోసం వచ్చాం. మీకు ఎలాంటి లబ్ధి జరిగింది వైసీపీ ప్రభుత్వంలో? అబ్బో, ఇగో అమ్మఒడి, పిల్లలు పింఛన్లు, అమెరికా వెళ్ళటానికి మొత్తం జగనే పెట్టుకుంటున్నాడు. ఎన్నో పథకాలు చేస్తున్నాడు. కానీ ఇదిగో ఆడవాళ్ళు ఎత్తే గెలుతాడా? జగన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటే లేబర్కి ఎక్కువ చేశాడు, సంక్షేమ పథకాలు ఏం పెట్టాడు. కాకపోతే అవినీతి ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకి చల్లకుండా చేశారు. అయినా ఆ జగన్ రెడ్డి గారు మొత్తం 6 కోట్ల మంది మన ఆంధ్ర అందరం చూసుకోలేడు కదా. వాడు ఒక గజెటెడ్ ఆఫీసర్ కానీ మామూలు ఉద్యోగస్తుడు కానీ జీతం తీసుకుంటే సాయంత్రానికి వాడు భార్య పిల్లలు బ్రహ్మాండంగా నీడపట్టు నుండి ఉంటున్నారు. అది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ అంత మరీ అవినీతి దీనికి ఆటపడినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అలాంటివి చేయబోకండి. ప్రజలకు మంచి పరిపాలన అందించండి. నెల నెల మనం జీతం తీసుకుంటున్నాం కాబట్టి అలా చేద్దామని చేస్తే
ఈ ఆఫీసర్లకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ 5 ఏళ్లలో చేశాడు ఆయన, చేసిన పనులు బ్రహ్మాండంగా ఉంటాయి ఆయన చేసిన పనులు. అలాగే వాస్తవంగా ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కూడా వాస్తవాలు మాట్లాడితే భార్య కానీ పిల్లలు కానీ కొడుకు కానీ కోడళ్ళకి కానీ అది నచ్చదు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అవినీతి పాలన జరుగుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏమండి, ఇదే జగన్మోహన్ రెడ్డి పాలనలో అవినీతి పాలన జరుగుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా. ఇంతవరకు అవినీతి జరిగింది ఏం రాజకీయ నాయకుడు చెప్పమన్నాడు? గుండె చేసుకుని స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కరెక్ట్గా నేను మనస్ఫూర్తిగా ప్రజలకు సేవ చేశాను, పెద్ద చిన్న అందరికీ లేకుండా చేశానని చెప్పాడు. అలా కాదు, ప్రతి చోట జరుగుతుంది. అవినీతి అనేది ఎప్పటి నుంచో ఉందో మనకు జరుగుతూనే. కాబట్టి ఈయన ప్రభుత్వంలో ఏంటంటే కొద్దిగా ఎక్కువగా చేసేవారికి ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా ఉంది. అది జరిగింది. కానీ ఏదైనా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా అవుతారు, చేస్తారండి. పరిపాలన బాగానే ఉంది. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మనం సీఎంగా చూడబోతున్నాం. ఇబ్బంది రా. ఓకే, నుంచి పేరుని కిట్టు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. పేరు నానికి పేరు కిట్టుకి సింహాద్రి సత్యనారాయణకి ఓటేస్తాం. ఎందుకని? మా అభిమానులు. ఏంటంత అభిమానం? అభిమానులు ఏంటంటే ఏం చెప్తున్నా, తండ్రి వయసు ఆయన కొడుకు వయసు ఈయన. మేము వాళ్ళంటే అభిమానం. ఏంటి బాబాయ్ అంత అభిమానం? అంతే, ఏం దాంట్లో డోకా లేదు. ఎలాంటి ఎవరి రూపాయి ఒక్కర్లా మాకు అవసరమైతే మా రూపాయి ఖర్చు పెడతాం. ఏంటి అంత అభిమానం? టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ పడుతున్నారు, ఎలా ఉండిపోతుంది అంటారు? ఏమో మాకు తెలియదు ఆ గొడవ. మేము మాత్రం కిట్టు సింహాద్రి రమేష్ గారు. పేర్ని కిట్టు గారు కరోనా టైంలో ఎలా ఉన్నారు? ఏంటంటే మా ఫ్యామిలీ బతుకుతుందంటే పేరు కిట్టుగా వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు దయాపేక్షలే. మాకు ఉద్యోగాలు ఇచ్చింది వాళ్ళే. గారి గురించి మీ అభిప్రాయం చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలండి, మాకు అన్నదాతలు, మాకు తాత తండ్రి కొడుకు అన్నదాతలు. మాకు మేము బతుకుతామంటే వాళ్ళ ఇదే. జరిగిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఈ 5 సంవత్సరాలు చాలా బాగుందండి. మేము గతంలో స్కూల్కి వెళ్ళినప్పుడు మేము కూడా కొద్దిగా చదువుకున్నాం. అప్పుడు సరైన వసతులు లేక, సరిగా భోజనాలు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మేము ఇంటర్మీడియట్ వరకు కూడా సంచి కూడా లేకుండా వెళ్ళి కాలేజీకి చదువుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లలకి బుక్స్తో పాటు, బూటులతో పాటు, పుస్తకాలతో పాటు, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆర్థికంగా వెనుకబడి ఉండటం వల్ల వాళ్ళకి అమ్మఒడి అని, అట్లాగే డిగ్రీ పీజీ చదివే వాళ్ళకి విద్యా దీవెన, వసతి దీవెన అని పూర్తి రీఇంప్లిమెంట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం రాజకీయాల గురించి మాట్లాడుకుంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పథకాలను తీసుకొచ్చి ప్రజలకు చేరువుగా చేయడం కోసం వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చింది దేనికంటే పేదవాళ్ళు ఆ సచివాలయాలకో లేదా పంచాయతీలకు వెళ్ళి తీసుకోలేరు పథకాలు. వాళ్ళు ఇంటికి వచ్చి సర్వే చేసి ఎవరు నిజమైన లబ్ధిదారుడో ఆ లబ్ధిదారుడికి నేరుగా పథకాలను ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేమందరం ఏమనుకుంటున్నామంటే ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేము మేము. కాబట్టి ఈ పరిపాలన బాగుంది. మళ్ళీ 5 సంవత్సరాలు కనుక ఆ వ్యక్తికి మనం పరిపాలన ఇస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. ఎందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం పదవి పథకాలు పేదలకి నేరుగా అందుతున్నాయి కాబట్టి పరిపాలన ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాను. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పేరుని కిట్టు గారు పోటీ చేస్తున్నాడు. తెలుసు. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. నానిగా అప్పుడు ఇటు పార్టీ మాది, ఇటు పార్టీ, కిట్టు గారి పార్టీ. అంతే. ఎలా ఉండబోతుంది? ఎందుకని? ఎందుకైనా మా వర్గం మనిషి కాకపోతే మాకు ఏది చెప్పినా చేసి పెడతాడు మాకు. దానివల్ల లేకపోతే మాకు ఉండేది ఏమీ లేదు. ఏదైనా అయితే చేసి పెడతాడు మాకు. ఏదైనా అవసరం అయితే ఇబ్బంది పెడతాడు, దాన్ని అంతా కాస్తాడని చెప్పేసి ఆయన వల్ల మేము ఆయనకి వేద్దాం. కరోనా టైంలో పేరుని కిట్టు గారు ఎలా తిరిగారు? వాళ్ళు తిరిగాడు. నాన్నగారు అప్పుడు ఆ టైం నాన్నగారు వచ్చాడు, ఆయన తిరిగాడు బాధపడి బాగా తిరిగాడు. ఏదో కష్టపడి చేశాడు. మరి మన ఊళ్ళో కడ ఇంటింటికి వచ్చాడు. మన కడ మా ఊళ్ళోకి ఇంటింటికి తిరిగాడు. చేద్దాం అనుకుంటున్నాం. మరి తర్వాత ఏం జరుగుతుందో బాగా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది. అన్ని కార్యక్రమాలు బాగుండే, పింఛన్లు అన్ని శుభ్రంగా ఇస్తున్నాడు. అంతా బాగానే. మళ్ళీ ఎవరు రావాలండి? మంచి చేసిన వాడికి జనం కోరుకుంటారు కదా. సరే, మచిలీపట్నం నియోజకవర్గం
వైసీపీ నుంచి పేరుని కిట్టు గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది? అభిప్రాయాలు రెండు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. మరి సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చాడు కాబట్టి ఈయన జనం ఎక్కువగా మొగ్గు ఆయనకే చూపుతున్నారు. అంటే ఈ నియోజకవర్గం అని నేను చెప్పేది. కిట్టు గారు అంటే కరోనా కష్టకాలంలో కిట్టు గారు చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. అందులో వాస్తవాలంతా నిజం. కష్టపడ్డారు, తిరిగారు, ఇంటింటికి తిరిగారు, వాలంటీర్లతో అందరికి ఇప్పించారు, చేశారు. అందరు ప్రజల కష్టాలు తెలుసుకుంటారా? ప్రజలతో ఎలా ఉంటారు? బాగా అనుకూలంగానే ఉంటాడు. మరి పేరుని నాని గారిని ఆదరించినట్టుగా పేరుని కిట్టు గారిని ఆదరిస్తారా ప్రజలు? ఆదరిస్తారు. ఎందుకు ఆదరిస్తారు? ఎందుకని అంటారు? సాధారణంగా అంటే ఈయన కూడా ఛానల్ నుంచి రంగంలో దిగుతున్నాడు కదా. నాని గారు మానేశాడు, ఈయనే బాధ్యతలు ఎక్కువగా చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అంటే ఏం చెప్తారు? అంటే ఏముందలే, పోర్టు గిట్టు ఇవన్నీ అభివృద్ధిలోకి వచ్చినాయి కదా. గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీ అభిప్రాయం మీరు ఏం చెప్తారు? ఇంకా వస్తాడని అనుకుంటున్నాను నేను. మంచి జరిగిద్ది అంటారు ఆయన వస్తే? జరుగుద్ది. ఎందుకు సరే జరుగుద్ది. ఈడిపోతే ఆడు అన్నట్టుగా, ఆడిపోతే ఈడు అన్నట్టుగా ఉండదు ముందే. వీడు చేశాడు చంద్రబాబు నాయుడు అంతకుముందు చేసి నీళ్ళు అక్కడ అమ్ముకు తెంగాడు. కరువు కాటకాలతో చచ్చిపోయారు కృష్ణా జిల్లా మొత్తం. తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా అమ్మటానికి కుదరలా. మరి అది మడుతులను కూడా అమ్మేస్తాడేమో అని డౌట్ కొంతమందికి. ఇప్పుడు వచ్చే మహానుభావుడు ఎవరు? టీడీపీ. ఈ మచిలీపట్నం నియోజకవర్గం వైసీపీ నుంచి పేరుని కిట్టు గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది? మన కిట్టు బాబు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకనంటే మనవాడు కూడా యూత్ ఉండేవాళ్ళు. ఆయన పైనేమో ఆయన ఉన్నాడుగా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన కోసం ఈయన గెలిపించుకోవాలి. అది పేరుని కిట్టు గారు మచిలీపట్నం నియోజకవర్గానికి ఎందుకు కావాలంటే మీరు ఏం చెప్తారు? ఎందుకేమన్నా పరిపాలన బాగుంటుంది అన్న, పరిపాలన బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నాడు, మనకేం బాధలేదు. ఈయన ఆయన చెప్పు చేతలో ఉంటాడు కాబట్టి ఈయన బాగా చేస్తాడు. ఓకే. మచిలీపట్నం నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారంటే మీరేం చెప్తారు? ఎలాంటిది ఏముంది, వాటర్ ఒకటి వచ్చిందన్న. ఇల్లు వచ్చిన కాడి నుంచి రోడ్లు వేసారు, ఇళ్ళు ఇచ్చారు, ఇళ్ళ స్థలాలు అన్ని, కాలేజీ ఒకటి, అన్నీ బాగానే చేశారన్న. జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్గా ఉందన్న. ముసలి వాళ్ళకి పింఛనీ కానీ, ఇంటింటికి బియ్యం కానీ అన్ని రకాలుగా బాగానే ఉంది. కొంతమంది అంటే కామన్గా, కొంతమందికి నచ్చదుగా, వాళ్ళు కొంచెం అట్లా చెప్తారా. మన వరకు చక్కగా నెంబర్ 1గా చేశాడు. ఇంతకంటే చేసేవాళ్ళు ఎవరో కనపడలే. ముందు నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు కానీ సరిగ్గా ఎవరో చేయలేదు. ఈయన మట్టికి బాగా చిన్న వయసు అయినా బాగా స్పష్టంగా పెద్ద మనసు పెట్టుకుని శుభ్రంగా చేసాడు. మరి వచ్చేసారి కూడా ఇంకా శుభ్రంగా చేస్తాడు. ఓకే. వైసీపీ నుంచి పేరుని కిట్టు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరిని గెలిపించుకుంటారు? ఇక్కడ లోకల్ అభ్యర్థుల కంటే పైన సెంట్రల్ చూసుకోవాలి కదా మనం. స్టేట్ గురించి, స్టేట్లో జగన్ గారిది మాకు పాలన చాలా బాగుంది. ఇంతవరకు పేరు నాని గారు మాకు ఎటువంటి అన్యాయం లేదు. ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళం కానీ ఆయన వల్ల ఇబ్బంది పడిన వాళ్ళం లేదు. దానివల్ల నాకు తెలిసి నా సొంతంగా అయితే మటుకి పేరు నాని గారు, కిట్టు గారు వెళ్తారు. ఎందుకని అంత చెప్తున్నారు గెలుస్తారని? ఏ ఆపదాన్ని ఎదురెత్తురు పోటీలను ఎవరితో కవర్ చేసినా నాన్నగారు స్పందిస్తారు. మా మోటార్ ఫీల్డ్ పరంగా కానీ దేనికైనా సరే ఏ సమస్య అయినా ఇప్పుడు స్పందించేవాడికి ఓటేసుకుంటాం కానీ స్పందన లేని వాళ్ళకి మాట్లాడడం కదా. అంటే రవీంద్ర గారు స్పందించరా అంటారు. మేము ఆయన 2-3 సార్లు కలిసాం, అప్పుడు మాట్లాడలే. ఇప్పుడు ఏమైనా వెళ్తే మాట్లాడగలడేమో తెలియదు. ముందు అన్నం పెట్టినాడే దేవుడు కాబట్టి మాకు కిట్టు బాబే గెలుస్తాడని మేము గారు చెప్పగలం. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? మేము మాకు ఎన్నో సమస్యలు వస్తే మా మోటార్ ఫీల్డ్ పరంగా వెళ్ళి అడిగితే అది మిడ్-నైట్ 1 గంటకైనా మాకు స్పందించారు. ఆయన ఆ సమస్యను సాల్వ్ చేశాడు తెల్లారిపాటి కల్లా. దానివల్ల మేము ఆయనకే సపోర్ట్ చేస్తాం. బాగుంది. ఏ విధంగా అంటే అమ్మ ఒడి ఇచ్చాడు, ఆ నవరత్నాలన్నీ ఇచ్చాడు, అన్నీ బాగున్నాయి. పోతే ఆయన పెట్టి ఈయన పెడతాను అంటున్నాడు. ఎవరు? చంద్రబాబు గారు కూడా ఆయన పెట్టి ఈయన పెడతాను అంటున్నాడు. నాకేనా వస్తుందా మీకు? వస్తుంది, బ్రహ్మాండంగా ఇస్తున్నారు. గతంలో ఎలా ఉండేది? గతంలో వెళ్ళి తెచ్చుకునేవాడు 200-300 వస్తే ఈ మహానుభావుడు వచ్చాడు, బాగానే ఇచ్చాడు.
ఇంటికి వస్తుందా పింఛన్? ఇంటికి వస్తాం కింద నెల నుంచి మానిపించేశారు. చంద్రబాబు ఎమ్మలో మానిపించేశాడు. చంద్రబాబు అడ్డం పెట్టాడని కొందరు చెప్పారు, కొందరేమో ఏదేదో వాళ్ళ ఎలక్షన్ వల్ల ఆపేసారు. మాకు ఆపిచ్చేశారు. ఆపితే మేము సచివాలయంలో ఎక్కించుకున్నాం. వైసీపీ నుంచి పేరుని కిట్టు గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరిని గెలిపించుకుంటారు? కిట్టుగా వెళ్తాను అనుకున్నాను. కిట్టు పేరుని కిట్టు గారు ఎందుకని? ఆయన పనులు అవి చేశాడు. పోర్టు మెడికల్ కాలేజ్ అయితే తెచ్చాడుగా, దానివల్ల నాన్న తెచ్చాడు కాబట్టి ఈసారి ఆయనకి వెళ్తాడు అనుకుంటున్నాం. ఎందుకని అంత నమ్మకం? చేసాడు, పనులు చేసి ఉన్నాడుగా, దానివల్ల. మరి పేరుని నాని గారిని ఆదరించినట్టుగా పేరుని కిట్టు గారు ఆదరిస్తారా ప్రజలు? ఆదరిస్తారండి. పేరుని కిట్టు గారు కరోనా టైంలో ఎలా తిరిగారు? బాగా తిరిగాడు. ప్రజల సమస్య తెలుసుకుంటారా? తెలుసుకుంటాడండి, తిరుగుతాడు ప్రజలు. వస్తాడు. మీ సమస్యలు ఏదైనా ఉంటే ఎలా పరిష్కరిస్తారు? బాగా పరిశీలిస్తాడు. మరి కొల్లి రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుందంటారు? చెప్పలేమండి, దాని అభిప్రాయం మనం చెప్పలేనిది గెలుతాడని ఉంది. అది